చదువుకునేటప్పటికి ఏమిటో ఇదంతా ఇది కవిత్వం లాంటిది, లేకపోతే ఈ కాటన్ మార్కెట్ గడు కట్టే సిరీస్ లాంటిది, కానీ ఇందులో ట్రూత్ లేదని అనిపిస్తుంది. కాటన్ మార్కెట్ వాడు చూసారా, ఇటు కూడండి ఐ మూలగా కూడండి క్లోజింగ్ నెంబర్ వస్తుంది, ఈ పక్క నుంచి కూడితే ఓపెనింగ్ నెంబర్, ఇటువంటి ఇడియాటిక్ సిరీస్ ఉన్నాయి. అవి వాడు ట్రూత్ అని నమ్ముతున్నాడే, అలాగే వీళ్ళు నమ్ముతున్నారేమో అని అనుమానం వస్తుంది హోమియోపతి. ఎందుచేత క్లూ మనం పట్టలేదు, ఎలా చదువుకోవాలో చూసుకోలేదు. కనుక హోమియోపతిక్ మెటీరియా మెడికా షుడ్ బి స్టడీడ్ ఓన్లీ ఇన్ ఏ హోమియోపతిక్ వే. ఇప్పుడు మనం సిమ్టమ్స్ అనేటువంటి వాటిలలో కొంచెం ఎలా చదువుకోవాలో కొద్దిగా తెలిసింది. ఇప్పుడు మీరు ఒక మనిషిని చూస్తే ఈ మనిషి కొంచెం నక్స్వామికాగా ఉన్నాడని తెలుస్తుంది, అప్పుడు మీకు డ్రగ్ దొరుకుతుంది. కానీ సిమ్టమ్స్ అన్ని దగ్గరగా పెట్టుకుని ఇది ఉంటే నక్స్వామిక ఎవడు దొరకడు, అన్నింటి అందరిలోనూ అన్నీ ఉంటాయి. వీడు మా బావమరిది అంటారు, వాడు బ్లడ్ టెస్ట్ చేస్తే బావమరిది ఉంటాడు అందులో. ఈయన వెంకటప్పయ్య అంటే ఆయన స్ఫోటం టెస్ట్ తీస్తే, లేకపోతే ఎక్స్రే ఫోటో తీస్తే వెంకటప్పయ్య ఉంటుంది అందులో. ఆయన వెంకటప్పయ్య అనేది ఎక్కడుంది? మీకు ఆయనకి మధ్యన ఉన్నటువంటి వైటల్ మెంటల్ రిలేషన్షిప్ లో ఉంది, కానీ బ్లడ్ టెస్ట్ లో కానీ ఎక్స్రేలో కానీ ఎక్కడా లేదు. అందుకని వ్యాధి డయాగ్నోసిస్, దానికి క్యూర్కి క్లూ ఇవి మీకు ఎక్స్రేలో కానీ బ్లడ్ టెస్ట్ మొదలైన వాటిలో కానీ దొరకవు. కానీ ఒక్కొక్కప్పుడు పొజిషన్ ఎంతలో ఉందో తెలియడానికి ఇవి మీకు హెల్ప్ చేస్తాయి. తీసుకోవచ్చు ఎక్స్రే మొదలైనవి. లంగ్ ఏమన్నా పాడైందా, ఎంతవరకు పాడైంది, ఇలాంటివి తెలుస్తాయి. కానీ దాని మీద బేస్ చేసి మందు మాత్రం ఎన్నడూ వేయకూడదు. ఇట్ ఈస్ నాట్ ప్రొహిబిటెడ్ టు హ్యావ్ క్లినికల్ టెస్ట్ అండ్ ఎక్స్రేస్ ఎక్సెట్రా అండ్ ఈసీజీ. మనకు పొజిషన్ తెలియడానికి ఇవి ఉపయోగించవలసిందే. కానీ దీని మీద బేస్ చేసి మందేయటం మాత్రం చేస్తే మనం హారమే చేస్తున్నాం, హెల్ప్ చేయటం లేదు. ఇది ఒక పద్ధతి. ఈ సిమ్టమ్స్ అన్ని నిజమైన సిమ్టమ్స్ కలుపుకునేటప్పటికి మనిషి మనకు కనిపిస్తాడు. ఆ మనిషి కనిపించడం అనేటువంటిది డిస్క్రిప్షన్ గా ఒకటి మనకు ఇచ్చినట్లయితే దాంట్లో ఇవన్నీ ఉంటాయి. దాని పేరు ఏమని అంటారంటే కాన్స్టిట్యూషన్. నక్స్వామికా కాన్స్టిట్యూషన్, బ్రయోనియా కాన్స్టిట్యూషన్, బెలడోనా కాన్స్టిట్యూషన్ అనగా నక్స్వామికా శరీరతత్వము, బ్రయోనియా శరీరతత్వము, బెల్డోనా శరీరతత్వము. ఈ శరీరతత్వమును తెలియజేయుటకు కూర్పు చేసి పేర్పు చేసినటువంటి సిమ్టమ్స్ యొక్క సముదాయము పేరు కాన్స్టిట్యూషనల్ సిమ్టమ్స్ అని అంటాం. ఈ మొత్తం వల్ల మనకు వచ్చేటువంటి పిక్చర్ పేరు టోటాలిటీ ఆఫ్ ది సిమ్టమ్స్. టోటాలిటీ అంటే ఇది మెటీరియా మెడికా, ఆ డ్రగ్ కింద ఉన్నటువంటి సిమ్టమ్స్ హోల్ మొత్తం కాదు. టోటాలిటీ అంటే ఇది అనమాట. అంటే ఈ కాన్స్టిట్యూషన్ ని తెలియజేసేది. ఫలానా ఆయన సుబ్బారావు గారి కుమారుడు వెంకటరామయ్య అని మీకు ఎలా తెలుసు? దానికి మీ మైండ్ లో ఉన్నటువంటి మెమరీస్, రికలెక్షన్స్, షేపు, సౌండ్ ఇవన్నీ ఉంటాయి చూడండి. గోడవతల వెంకటరామయ్య వచ్చాడు, ఎట తెలుసును? ఆయన గొంతు మీకు ఇది తెలుసు. ఇంకా నిన్ననో మొన్ననో ఇవాళ ఆయన వస్తానని మీకు కబురు చేశాడు, పొద్దున్నే వస్తానని. ఈ రెండు సింక్రనైజ్ చేసుకునేటప్పటికి ఆయన అక్కడ తగ్గేటప్పటికి వెంకటరామయ్య తగ్గాడని తెలిసింది. ఇలా కలుపుకోవాల్సిన అనమాట డ్రగ్స్. ఈ ఒక్కదానికి ప్రాధాన్యం ఇచ్చిన డ్రగ్ దొరకదు, కాంబినేషన్ మీకు దొరకాలి. పిక్చర్ ఫలానా వాడి మొహం అని తెలియటానికి వాడి క్రాపు మీకు ఆధారమా, ముక్కు ఆధారమా, కనుబొమ్మల ఆధారమా? మీ ఎరుగున్నటువంటి ఫ్రెండ్ యొక్క క్రాపింగ్ వేరే ఫోటో తీసి మీకు పంపితే మీ ఫ్రెండ్ క్రాప్ అని తెలుస్తుందా? తెలియదు. అక్కడ దాకా ఎందుకు? మీ ప్రియురాలి ముక్కు ఒకటి ఫోటో తీసి మీకు పంపితే ఏం తెలియదు. ఆ ఫేస్ లో ఉన్న సెటప్ లో ఆ ముక్కు అంత అందంగా ఉందని మీకు ఒక్కరికి అనిపిస్తుంది, కానీ అంతకంటే ఏం తెలిసేది. సెటప్ ఇక్కడ కూడా అంతే. మనం కాన్స్టిట్యూషన్. ఇప్పుడు ఈ సిమ్టమ్స్ వర్గీకరణం తెలుసుకున్నాం నేను కొంత రఫ్గా, అంటే క్లాసిఫికేషన్ ఆఫ్ సిమ్టమ్స్. కానీ ప్రతి దాంట్లోనూ ఎక్స్ట్రీమిస్ట్స్ అని ఉంటారు.
టూ మచ్. సిమ్టమ్స్ ఎన్ని విధములు అంటే పొరలు తీసి ఊరికి అబ్బరగ ప్రయోగులు తీసినట్టుగా ఊరికి పిచ్చెక్కించినటువంటి వాళ్ళు ఉన్నారు. అవన్నీ మనకు వద్దు. మనకి కెంట్ శుభ్రంగా అర్థం చేసుకుంటానికి. తర్వాత ఏదో వ్యక్తి వంక చూస్తే కెంట్లో చెప్పబడినటువంటి ఔషధములు అనబడు వ్యక్తులలో ఇతడు ఏ వ్యక్తియో సరళంగా తెలియటానికి, తెలిసిన తర్వాత మనం ట్రీట్మెంట్ ఇవ్వడానికి, వీటికి మోతాదులు ఇవ్వడానికి, దీనికి కావలసినంత వరకు ఉన్నటువంటి మనం కెంట్ హ్యానిమన్ చెప్పినటువంటివి తీసుకుందాం. తర్వాత వాళ్ళు సిమ్టమ్స్ రకములు వర్గీకరణ అని చెప్పి ఊరికే అంటే ఉట్టి అకాడమిక్ ఇంట్రెస్ట్ స్పెషలైజేషన్ కొట్టి వాయించేశారు. అందులోకి వెళ్ళినట్లయితే పంచాంగం చెప్పడం తప్ప మనం మనకి ఉపయోగపడం, ఎవరికి ఉపయోగపడం, ఇది చేసుకుంటూ తర్వాత చదువుకోవచ్చు. ముందు మనకు కావాల్సిన విధానానికి ప్రాక్టికల్ మెథడ్లో వెళ్ళినాం. దానికి కెంట్ చదువుకునేందుకు ఒక సింప్లిఫైడ్ మెథడ్ ఒకటి ఏర్పాటు చేసి గత 12 సంవత్సరాల నుంచి నేను ఇస్తున్నాను స్టూడెంట్స్కి. ఆ వరుస ఎలా ఉంటుందో మీకు తెలియజేసే ముందు సిమ్టమ్స్ పేర్లు కొన్ని చెబుతాను, ఊరికే వినండి. మొట్టమొదటి ఇందాక ఈ మధ్య రాసుకున్నాను చూడండి, కాన్స్టిపేషన్, తలనొప్పి మొదలైనటువంటివి. అవి సిమ్టమ్స్ కావు. అవన్నీ ప్యాథలాజికల్ కండిషన్స్. అవి సిమ్టమ్స్ కాకపోయినా రాసుకోవాలి. వాటి కోసం అన్నిటికీ మొదటి కాలం పెట్టండి. మీరు రాసుకునేటువంటి దాంట్లో, గుర్తుంచుకునే దాంట్లో ఫస్ట్ కాలం సిమ్టమ్స్ అని పెట్టుకోండి. సిమ్టమ్స్ కాకపోయినా అంటే ఇందులో వచ్చినటువంటి ఉత్తరాలు, కొన్ని కాగితాలు, కొన్ని చిన్న చిన్న బుక్లెట్స్, పెన్సిళ్ళు ఇవన్నీ పడేసి ఉంటాయి. ఓ డబ్బా మిస్సిలేనియస్. ఇందులోంచి తర్వాత క్లాసిఫై చేసుకుంటా. ఇంకా ఇలాంటివే సిమ్టమ్స్ గా పనికిరానివన్నీ ఏవి చూసి మంది పోకూడదో అలాంటివి కొన్ని ఉన్నాయి. వాటివే ఏమంటారు? వ్యాధుల పేర్లు. మనకి వారముల పేర్లు, మాసముల పేర్లు అప్పచెప్పిస్తే అవి ఎక్కడున్నాయో తెలియదు చూడండి. ఒక్కడు వారముల పేర్లు ఏంటంటే సండే, మండే, ట్యూస్డే. ఇవాళ ఏడే అంటే ఇవాళ ఏడే ఏమిటండి అంటే వాడికి ప్రాక్టికల్ అప్లికేషన్ చెప్పలేదు. మేక వృషభం ఎద్దు చిన్నప్పుడు బట్టి పట్టించేవాడు మనకి. ఏరి స్టార్ ఎక్కడుంటాయి? అన్నింటి దొడ్లో ఉంటాయి. అంటే ఐడియా లేకుండా ఓ పద్ధతిలో తోసేసాం వాడికి, ప్రాక్టికల్ అప్లికేషన్ లేకుండా. అలాగా మనకి కొన్ని ఉన్నాయి మన దగ్గర మెడికల్గా కూడా. వాటిని ఏమంటాం? ఏమిటంటే మీకు బాధ అంటే 4 ఏళ్ల కిందట పెరాలిసిస్ లేక పక్షవాతం వచ్చిందండి అన్నాడు. రఫ్గా మనకి తెలుస్తుంది పెరాలిసిస్ అంటే ఏమిటో. అంటే చెయ్యో, కాలో, కన్నో ఏదో పక్కన కొట్టేసింది అని. అది ఇంకో పని చేయటం లేదు. రెండో చేత్తో ఇలాగ దాన్ని మోసుకెళ్లాల్సి వస్తూ ఉందనో, లేకపోతే ఇలా పీసుకుపోయి మళ్ళీ లాగితే రావటం లేదనో. పక్షవాతం అంటే ఏదో ఎక్కడో ఒక భాగం అది వాడి భాగంలోనే ఉంటూ, వాడి శరీరంలోనే ఉంటూ, వాడి తిండే తింటూ, వాడికి కానీ తనకు కానీ పనికి రాకుండా ఉంటుంది అని. కొన్ని రకాలైన పక్షవాతాలు ఇలా వేళ్లాడుతూ ఉంటాయి. నడుస్తూ ఉంటే చూసుకోకపోతే పక్కన కొట్టుకుంటుంది. అంటే ఊరికే ఖాళీగా వేళ్లాడుతూ ఉంటుంది. ఇలా తీసి వదిలేస్తే ఇక్కడ పడిపోతుంది. అందుకని ఇలా నడవాలి. దానికి ఆపోజిట్ గా కొన్ని పక్షవాతాలు రావు యువతలకి. ఇలాగ తీస్తే కొంత వచ్చి మళ్ళీ వచ్చేసి. అంటే నర్వ్స్, టెండన్స్ ఇవన్నీ కూడా కంట్రాక్చర్స్ వచ్చేసినటువంటి పక్షవాతం ఒకటి, లేదా వీటన్నిటికీ సెల్స్కి, వాటికి టిష్యూస్కి రిలాక్సేషన్ అండ్ డెత్ అక్కరైనటువంటి పక్షవాతం ఒకటి. 2 రకాలు. ఏదో మనకి తెలుస్తుంది కానీ ఏ డ్రగ్ వాడాలంటే ఇందాకటి ఎంతో వీళ్ళు అంతే తిండిదండగా సిమ్టమ్స్ కావు ఇవి. పెరాలిసిస్ వచ్చింది, వాడు ఎవడో వచ్చాడు, దానికి పెరాలిసిస్ వచ్చింది, వచ్చి కూర్చున్నారు. ఏమండి ఎంతకాలం అయింది వచ్చి? పక్షవాతం వచ్చింది 3 years. మీకు ఇంకా ఒంట్లో ఇది కాక ఏమేమి అనారోగ్యాలు ఉంటారు. మనం అవే వచ్చి గ్యాదర్ చేసుకోవాలి కదా. మనకి సత్యసావు హోమియోపతి వాడికి వీడు చెప్పినవి కాక మిగిలినవి గ్యాదర్ చేసుకోవాలి.
అందుకని తమకు ఇంకా మిగతా ఆరోగ్యం విషయం ఏంటంటే బే శుభ్రంగా ఉంది, మిగతా ఆరోగ్యం ఏమీ లేదు, పర్ఫెక్ట్ హెల్త్. అయ్యో ఉన్న పడంగా ఆకాశాన్ని నుంచి పక్షవాత ఊడిపడ్డదా, పర్ఫెక్ట్ హెల్త్ అయితే. అది కాదు సార్, తమకు హెడేక్స్ అట్లాంటి హెడేక్స్ అందరికీ వస్తాయి, వాడికి వస్తుందని చెప్పడం. వాడి విపరీతమైన హెడేక్స్ ఉంటాయి పాపం. కాదండి తమకు అప్పుడప్పుడు హెడేక్స్ వస్తాయి, అందరికీ వస్తాయి. ఇప్పుడు వాడు ఇస్తున్న ఇన్ఫర్మేషన్ నుంచి డ్రగ్ లాగటం మీకు కాదు, బ్రహ్మకు కూడా సాయం కాదు. కానీ వాడు ఇస్తున్న తరహాలోంచి డ్రగ్ లాగటం, ఈ చెబుతున్న దాన్ని బట్టి కొద్దిగా నక్సల్గా వాసన వేస్తున్నాడు. సరే అంటే హెడేక్ భరించలేకుండా వస్తుందా మీకు ఎప్పుడన్నా నడిచి, ఇదిగో బాబు అప్పుడు ఇరిటేట్ ఇంజిన్ వేడెక్కుతూ ఉంది. హెడేక్ అంటూ వస్తే భరించలేకుండా రాక ముద్దుకొచ్చుకుంటుందా, భరించేట్టు వస్తుందా అంటే ప్రశ్నలో పలికింది, ధర పలికింది నక్సల్గా. మనం కూడా డాక్టర్ కూడా కొంచెం నక్సల్గా ఏమిటయా అడిగితే సమాధానం చెప్పదు, నేను అడిగి చూస్తున్నానంటాడు వీడు. అప్పుడు వీళ్ళిద్దరికీ ఇంకోటి వేయాల్సి వస్తుంది, చెరవడోసు వేయాలి కదా, అందుచేత ఇద్దరు వేయాల్సి వస్తుంది, ఇద్దరికి మూడో వాడు వేయాల్సి వస్తుంది. ఎందుకంటే ఇన్వాల్వ్ అయిన వాడు సచ్చినాడు రంగు పట్టుకోలేడు, జాగ్రత్తగా ఉండాలి. సంసారంలో ముడిగినటువంటి వాడికి ఇంకా సమదృష్టి ఉన్నది, మోక్షమే ఉన్నది. తామరాకు మీద నీటి బొట్టులాగా అనేది పెద్దలేదో చెప్పారు. అలాగే మీరు ఆ కెంట సంకలం వంతులు వీళ్ళని చూస్తూ ఉంటే సరిపోతుంది, కానీ కెంట సంకలోంచి దూకేమో బురదలో దూకామో. తల అంతేకాని వాడికి విపరీతమైనటువంటి తలనొప్పి వస్తుంది నాకునైనా బాగా తలనొప్పి అని ఫస్ట్ ఒప్పుకోడు ఆ పేషెంట్. ఏమంటే మీకు కొంచెం కాన్స్టిపేషన్ విరేచన బద్ధకం ఉందా అంటే ఈ ప్రపంచంలో విరేచన బద్ధకం లేని మనిషే ఉండడు. వాడికి ఉందని వాడిని కోసినా చెప్పడు సార్. ఎట్లా వీడికి నక్సల్గా వెయ్యాలో లేదో తేలనీట్లే వాడు. అప్పుడు మీరు కొంచెం అప్పుడప్పుడు జీర్ణశక్తి దెబ్బతింటుందా అంటే ఎవరికి తిందో. ప్రయాణాలు చేస్తే మీకేమన్నా డైజెషన్ డిస్టర్బ్ అవుతుందా అంటే నీకు అవదు. ప్రయాణాలు చేస్తే మన ఇంట్లో అలా ఉంటాయా అని ఏమిటో నానాటమైనా తినాల్సి వస్తుంది, దాంతోనేమో నానా గలభాగా అవుతుంది ఎవరికైనా అంతే. బాగుంది సరే. శనగపప్పు, శనగపిండి మొదలైనటువంటి పడవలకి ఏదో నక్సల్కేలో అవి మీకు తింటే తేడా చేస్తాయా, అరుగుతాయా, అరగవా అని అడిగితే అసలు నేను అలాంటి అడ్డమైన గడ్డి తిన్నాను. అసలు రహస్యం ఏంటంటే హీఈస్ వెరీ కేర్ఫుల్ అబౌట్ హిస్ డైట్, ఇలా తగ్గిపోతాడు. అది నక్సల్కే కదా. కానీ వాడు మీకు ఏమని తిప్పి చెబుతాడు, నేను నానా అడ్డమైన గడ్డి అట్లాంటివి ఇట్లాంటివి తిన్నా, ఐ వాజ్ వెరీ ప్రిన్సిపల్డ్ ఇన్ మై డైట్. దొరుకుతాడు మీకు. అంటే ఓ నలుగురు పేషెంట్స్ చూసేటికి 5వ వాడు మీకు చూసారా. ఇంకొక ఆయన ఏ అయిపోయింది ఈ అని ఆయన పెరాలిసిస్కి వచ్చాడు ఇంకో రోజు. ఆయనకి కుడి చేయ, ఈయనకి కుడి చేయ. కానీ కుడి చేతికి నక్సల్ కానీ మీకు ఎక్కడా లేదు కెంట్లో, కానీ ఎక్కడ. ఇంకా మనం తిన్నగా చూసుకోకపోతే ఇవన్నీ కుడి చేతికి వస్తే లైకోపోడియము, ఎడం చేతికి వస్తే లెకసిస్ అని కొన్ని ఎక్కాలు ఉన్నాయి. అవి ఎక్కడ అప్లై చేయాలో తెలియక అడవులుగా కొట్టేస్తున్నాం. వీడికి లైకోపోడియం వస్తే పనిచేయదు మొదటి వాడికి. ఎందుకంటే పేషెంట్ నక్సల్కే వాడు.
కుడి చేతికి వేసాం మనం, వాడికి వేయలే. ఈ రెండవ వాడు పెరాలసిస్ వాడు వచ్చాడు. ఎలా వచ్చింది మీకు? మొట్టమొదట పెరాలసిస్ వచ్చినప్పుడు ఎలా వచ్చింది? ఇట్లా వాడి వేసిన ప్రశ్నలే వీడిని వేయండి. వస్తుంటే నేను త్వరగా వెళ్తాను. ఏమన్నా 8 గంటలకి నేను వచ్చాను పొద్దున. ఇప్పుడు 9 అయింది. 9:30 ప్రాణం. ఆ టైం అయితే ప్రాణం గడదడలు అడిపోతుంది. నేను ఉండలేను. నోట్ 9:30కి వాడికి ఏమి తినకుండా ఉండలేదు. సడన్లీ హీ బికమ్స్ వీక్. ఒక పాయింట్ వేసుకోండి. అంటే ఆ లక్షణం ఉన్నటువంటి డ్రగ్స్ 25-30 ఉంటాయి బుర్రలో. అవి మాత్రం అట్టి పెట్టుకుంటే చేతవాలి. మీకు మిగిలిన స్టేట్ తెలుసుకోవాలి. రెండవది, మీరు ఎండాకాలంలో ఎలా ఉంటుందండి? ప్రాణం ఉక్కిరి బిక్కిరిగా ఉంటుంది. ఎండ ఉన్నంతసేపు ప్రాణం ఉంటుందా పోతుందా, సఫోకేటెడ్ అని ఫీల్ అయ్యి అనగానే వెంటనే సల్ఫర్, నేట్రమూర్, బ్రయోనియా, పల్సటిల్లా, ఫాస్ఫరస్, అలాగా కార్బన్, అంటే కార్బన్ డ్రగ్స్ అని క్యాల్కేరియా కార్బో, గ్రాఫైటిస్, కార్బో యానిమల్స్, కార్బో ఎగ్జాబిల్స్, వీటిలలో ఏదో ఒకటి అయి ఉండును. అంటే మీరు వీడి నేషనాలిటీ ముందు గ్రూప్ చేయగలిగారు. తర్వాత నార్త్ ఇండియానా సౌత్ ఇండియానా పట్టగలిగారు. నెక్స్ట్ వీడు ఆంధ్రానా కర్ణాటకనా తమిళనా వస్తున్నారు. నెక్స్ట్ అది ఎట్లా? ఆ నెక్స్ట్ కోనసీమ వాడ, విశాఖపట్నం వాడ, గుంటూరు జిల్లా వాడ, వాడు వాడే పదాలను బట్టి దాన్ని బట్టి మేము తెలుసుకోవాలి. బోగట చేసి రండి అన్నారు అనుకోండి, గోదావరి జిల్లా వాడని తెలుసు. దాన్ని బట్టి చూసుకోవాలి. వీటిలలోనే ఉంటుందని మాత్రం గట్టి చేశాం. ఇప్పుడు ఎండలో వెళితే ఏమవుతుంది? వెళ్ళలేదు. వీటిలో ఒకటి. ఇంకా మీకు రోజు మోషన్ అయ్యేదే మొదటి చిన్నప్పటి నుంచి మీకు రచన అదేం లేదండి. పొద్దున్న లేవగానే పంక్చువల్గా వెళ్ళిపోతుంది. వెరీ రెగ్యులర్. జాగ్రత్తగా ఉండాలి. మళ్ళీ ఇంకొంచెం క్వశ్చన్ అయ్యింది. ఒకవేళ పొద్దెక్కిందాక బస్ జర్నీలోనే దీంట్లోనైనా రైల్లో జర్నీలో ఉన్నారనుకోండి, అప్పుడు ఏమన్నా ఆలస్యం అవుతుందా అంటే అవదండి, నేను ఆ టైంకి వెళ్ళాలి, ఉండలేను. బయట అంటే మార్నింగ్ స్టూల్ డ్రైవ్స్ అవుట్ ఆఫ్ బెడ్. పొద్దున్నే మెడుకు వస్తూ ఉండగా అలారం సిగ్నల్ కొడుతుంది, ఎమర్జెన్సీ పరిగెట్టాలి వీడు. అందుకని ఎక్కడికైనా కొత్త చోటుకి వెళ్ళినప్పుడు వీడేం చేస్తాడు? గెస్ట్ రూమ్ ఇస్తారు వీళ్ళకి, అన్ని మాట్లాడతారు. అంతా అయిపోయి రాత్రి 10-10:30 దాకా వాడేదో వరల్డ్ అఫైర్స్, ఇంటర్నేషనల్ అఫైర్స్, పాలిటిక్స్, సుందరకాండ వాళ్ళిద్దరికీ ఇంట్రెస్టింగ్ ఉంది, వాళ్ళు మాట్లాడుకుంటారు. అది అయిపోయి పడిపోతుండగా చిన్న మాట అని టాయిలెట్ ఎక్కడన్నాడు. ఎందుకంటే పొద్దునకి వీళ్ళు ఎవరు దొరకరు కదా. ఈటే వెళ్ళాలి, అది ఎటు వెళ్ళాలి అని అడిగి తర్వాత చెంబు నీళ్లు కూడా ఇక్కడ పెట్టమంటారు. క్యాప్ ఫెయిల్ అయితే కన్ఫర్మ్. మూడవది, మొట్టమొదటి ఇప్పుడు మళ్ళీ కన్ఫర్మేషన్ ఏమొచ్చింది? పొద్దున 9:30 అయితే ఏమవుతుంది అన్నాడు, నేను ఉండలేను, నీరసం వస్తుంది, చెమట పోస్తుంది, వణుకు వస్తుంది, మొహం తిరిగిపోతుంది, ఒక విధమైన తలనొప్పి వస్తుంది. సల్ఫర్లో మెటీరియా మెడికల్ మీరు చదివితే ఇవన్నీ ఉన్నాయి. అబౌట్ 10 the fellow suddenly feels hungry, and if not eaten he feels very weak and depressed and gets a sweat and shiver. కనుక ఈ రెండవ పెరాలసిస్ వాడికి ఏమిటి డ్రగ్? సల్ఫర్ డ్రగ్ వేయాలి. కుడి చేయి కాబట్టి లైకోపోయినవి కూడా చూసుకోవాలి.
ఇప్పుడు ఈ ఇద్దరిని మళ్ళీ మర్నాడు నెక్స్ట్ వీక్ వచ్చినప్పుడు అడగండి. ఈ మొదటి వాడిని ఏమండి చలికాలంలో ఆరు బయటికి షికారు వెళ్తారా మీరు అని అడిగాను. లేదా ఆరు బయట కూర్చుంటారా మీరు, లోపల కూర్చుంటారా? ఆరు బయట నేను అట్లా అంటే పనులు ఎప్పుడు చేయను, ఐ విల్ బి వెరీ కేర్ఫుల్ అబౌట్ మై హెల్త్. ఇలా వచ్చింది కానీ అంటే అంటే వాడికి ఏమిటి, చలి భరించలేడు. వీడిని అడగండి, మార్నింగ్ కానీ సాయంత్రం కానీ ఎండ లేనప్పుడు బయట కూల్ బ్రీజ్ వస్తూ ఉంటే నేను అక్కడ చాలా హ్యాపీగా ఉంటుంది. నేను బయట ఆరు బయట కుర్చీ వేసుకుని కూర్చుంటానండి, అక్కడ దొడ్లో లైట్ కూడా పెట్టించుకున్నాను, అక్కడే చదువుకుంటానంటాడు వాడు ఆరు బయట. వీడు సల్ఫర్ వాడు, సమస్య లేదు వాడి లక్షణానికి వీడి లక్షణానికి. మూడవ పక్షవాతం పెరాలసిస్ వాడు లేదా ఆమె పక్షవాతిని అన్నాం. వచ్చారనుకోండి అలా నిలబడు. ఎక్కడ అంటే చెయ్యి కాదు కుదరదు. పక్షవాతం ఎక్కడమ్మా చేతికి కాదు, ఎప్పుడు 2 సంవత్సరాలు. ఏమిటి కానీ ఒంట్లో అనారోగ్యం ఏమిటి, ఎట్లా వచ్చింది ఏంటంటే మొట్టమొదటి జ్వరం వచ్చింది. ప్రయాణం చేసాం, ఊరికి వెళ్ళినప్పుడు ప్రతిసారి ప్రయాణం చేస్తూ ఉంటే మా వారు మమ్మల్ని పట్టించుకోరు. వారు ఇంకో కంపార్ట్మెంట్లో కూర్చున్నారు, నేను ఒక కంపార్ట్మెంట్లో కూర్చున్నాను. తమాషగా ఉంది సార్. జ్వరం వచ్చింది. జ్వరం వచ్చినా ఎవరు నన్ను పట్టించుకోరు. మొదటి నుంచి కూడా కాపురానికి వచ్చినప్పటి నుంచి కూడా మా అత్తగారు అంతే, మా మామగారు అంతే. మా ఇంటి దగ్గర నేను చాలా గారాబంగా పెరిగాను. ఇక్కడికి వస్తే ఎవరు కేర్ చేయరు. మా పిల్లలు కూడా అంతే, నన్ను జంతువుతో సమానంగా చూస్తారు. మా మనవాళ్ళు కూడా మీ ఒంట్లో ఏమిటమ్మా అసలు మళ్ళీ తీసుకొచ్చి అక్కడ పెట్టాలి. ఏమిటి జరిగింది? ఆహారం అన్నం తిన్నావా అంటే నేను తిన్నాను సత్యాన్ని కూడా చూడటం. అక్కడి నుంచి మొదలెట్టి ఎక్కడికి వెళ్ళారు అంటే తిరుపతి వెళ్ళామండి. మా మేనల్లుడు ఊరుకు మేనల్లుడు ఉండేవాడు, వాడు మా అన్నయ్య కొడుకులేండి, మా అన్నయ్యకి తహసీల్దార్గా ఉండేవాడు. అది కదమ్మా తిరుపతి వెళ్ళినప్పుడు కొండ మీద ఆరుబయట పడుకుంటూ వచ్చిందా అంటే అదేనండి, కొండ మీద ఆరుబయట అంటే ఒకటి తిరుపతి వెళ్ళినప్పుడు మా మేనల్లుడు ఒకరే కొడుకు వాళ్ళ తల్లిదండ్రులకి ఎంచేత గారాభంగా పెంచుకున్నారు. ఇక్కడ ఒడుగు 12 వేట చేసి మీరు అడిగింది తప్ప అన్నట్టు ఇంకా ఏం దొరుకుతుంది. మాట్లాడటం మొదలెడితే ఆగదు. కుట్టు మిషన్ ఎడుతుంటే అలా చెప్పనిస్తే నీకు ఒంట్లో బాధలేని నడితే ఏమని చెప్పమంటారు అన్నగారు, ఒకటి అంటారా ఇక్కడ ఇదంతా అలాగే ఇదంతా నెత్తి ఓట్లు మంటలు. మీరు కొంచెం 5 నిమిషాలు అయ్యాక టెస్ట్ చేయడానికి వెరిఫికేషన్కి ఈ గన్ను పోటు ఉంటుందని అడిగాడు. రెండోది చూపించింది, ఉంటుంది పోటీ ఆయన విలవిలవిల లాగేసి. అప్పుడు మీరు ఈ చెవులో నొప్పి ఉంటుందని అడగండి. చెవులో నొప్పి దెబ్బలాలు పొడుస్తున్నట్టే. ఈ మెడలు ఆగుతుందా అంటే అయ్యో అసలు ఉన్న రోగం అదేగా. మీరు ఒంటి మీద కానీ ఒంటి బయట కానీ ఇహంలో కానీ పరంలో కానీ ఏ తప్పడిగినా ఆడు ఉన్నదంటూ లేదన్నారు. అవన్నీ మీరు లెక్కించుకున్నారో సత్యారు అయిపోయిన తర్వాత ఇంకా అంటే మీరు అడిగితే మీకు ఎప్పుడన్నా చేతబడి చేశారని అడిగితే చేశారని అది కూడా ఎక్కించుకోవాలి సంతోషంలో. మీరు ఎప్పుడన్నా విషయం పెట్టారా అంటే నాయన వాళ్ళు కనుక ఏమైంది అనుకున్నావు అని ఒక కథ చెప్పేసి ఇలాగా. ఎప్పుడన్నా మందు పెట్టారా వశీకరణ అంటే మా అత్తగారు వెనక అని ఒక కథ చెప్పేసి. నో అనేది ఉండదండి మీరు అడిగిందని దేనికైనా సరే. దీనికి ఏంటి వాగుడు కల్పనము అంటే లోక్వాసిటీ ఒకటి, క్లీన్ బ్లఫింగ్ ఒకటి, ఇమాజినేషన్ ఒకటి. అంటే వీటిలలోంచి వడపోత పెట్టుకోవాలి సిమ్టమ్స్. అలా పెట్టుకునే బదులు దీన్నే సిమ్టమ్స్గా తీసుకుంటే బాగా ఉంది మార్గం. అంటే దాని మీదకి దీని మీదకి పంచేంద్రియాలు పోకుండా, మనస్సు పోకుండా చాంచల్యం, మనస్సు మనం మోసం చేయకుండా మాయ ఇంత సంతాలు పడే బదులు ఈ మనస్సు కూడా భగవంతుని అంతర్యామిత్వం అని ధ్యానం చేస్తే అన్నాడు భగవతంలో.
అట్లాగా టోటల్గా ఈ చెప్పింది సిమ్టమ్గా తీసుకుంటే ఒకే ఒక డ్రగ్ ఉన్నది, ఇంకో డ్రగ్కి సహా ఉన్నాయి అని చెప్తారు తేలికే. ఇప్పుడు చెప్పినవి చెడపడం ఆగిస్తూ ఉంటారు. మీరు ఆపితే ఆగరు. మీరు ఏదన్నా ఇంకో డైరెక్షన్ ఇస్తే వ్యాక్యూమ్ బ్రేక్ తొక్కితే ఆగాల్సిందే. కానీ సాయంత్రం 5 దాకా మీరు వాళ్ళని చెప్పనిస్తూ చెబుతూ ఉంటారు, మీరు రాసుకుంటూనే ఉంటారు. ఇలాగా సిమ్టమ్స్ గ్యాదర్ చేసుకుంటాను. మనం డ్రగ్ ఇండికేట్ అయ్యేటువంటివి గ్యాదర్ చేయాలి. కానీ ఈ ఒక్క సిమ్టమ్ మీద లెగసెస్ రాయకూడదు. ఉదాహరణ కోసం నేను చెబుతున్నాను. కానీ దీన్ని బట్టి లెగసెస్ను ఊహించి మిగిలిన లెగసెస్ సిమ్టమ్స్ మనం ఆవిడ దగ్గర ఉన్నాయో లేవో కనుక్కోవాలి. ఇది అంటే మెటీరియా మెడికల్ మనం అప్రోచ్ కావలసినటువంటి ఒక విధానం చెప్పుకుంటున్నాం అనమాట. ఇప్పుడు పెరాలసిస్ అనేది ఒకటే కదా. కనుక ఏ డ్రగ్ అయినా మనం చదువుతున్నప్పుడు అందులో పెరాలసిస్కి మందు పనిచేస్తుంది అని రాస్తున్నాడు అనుకోండి, వాడు తర్వాత చెప్పేది మనం వినిపించుకోకుండా పెరాలసిస్ నోట్ చేసుకోకూడదు. వాడు ఎందుకు చెబుతున్నాడో చూసుకోవాలి. కనుక మనం రాసుకోవాల్సిన వాటిలో ఇందాక చెప్పిన 1వ కాలం కింద ఇవి కూడా ఉంటాయి. పక్షవాతము, తర్వాత ఉన్మాదము, అల్సర్, వ్రణములు, క్యాన్సరు, ఇట్లా పేర్లు, ఈ వ్యాధుల పేర్లు. టైఫాయిడ్, వాడు అంటాడు నాకు 1941లో ఆల్బుమిన్ వచ్చింది. అంటే యూరిన్లో ఆల్బుమిన్. ఇట్ ఈస్ నథింగ్ ఇన్ హోమియోపతి. ఏం చేయాలి? అది వచ్చినప్పుడు వాడికి ఏమొచ్చినాయి? భయం, దడ, కేకలు, ప్రయాణం చేస్తే చచ్చిపోతామో అని కూడా ఎవరినైనా తీసుకెళ్ళడం, అవి మీకు కావాలి. అవి వేస్తే ఆల్బుమిన్ క్యూర్ అయి ఉండేది ఎప్పుడు, లేదా ఇప్పుడు అది వేస్తే వాడుకున్న జబ్బు క్యూర్ అవుతుంది, మళ్ళీ ఆల్బుమిన్ కూడా రాదు. అలాగే ఇంకాసేపు అది ఏం చెబుతాయంటే మీకు ఇదివరకు ఏమైనా సుస్థి చేసాయా అని అడిగితే లేదంటే 1962 ప్రాంతంలో హై బీపీ వచ్చింది. బీపీ ఒక జబ్బు కింద మామూలుగా లెక్క. కాదని చేస్తే డొక్కలో పొడి చేస్తారు, పుట్లో పెడతారు కూడా. బ్లడ్ ప్రెషర్ చదువు వచ్చిన వాళ్ళు రాని వాళ్ళు కూడా నాయనో నాకు బీపీ ఆయన అది అట్లాగే అన్నాడు. దానిక నాకు హైపర్ టెన్షన్ వచ్చిందండి. అంటే అప్పుడు ఏమిటండి మీకు బాధ ఉండేదంటే, బాధ ఏం బాధ లేదండి, హైపర్ టెన్షన్ అండి. అంటే అప్పుడున్న లక్షణాలు ఏమిటండి? లక్షణాలు ఏమైనా లేదంటే టెన్షన్ చూస్తే ఇంత ఉండేది రీడింగ్. అప్పుడు వాడికి తెలియజేయాలి, అది డాక్టర్ టెన్షన్ అంటారు. నీకేమన్నా తూలుడు ఉండేదా? ఏం లేదండి, అది పర్ఫెక్ట్. ఇంత వాళ్ళు చెప్పేవాళ్ళు ఏమిటో వాళ్ళు కంగారు పడి తెచ్చేవాళ్ళు నాకు హైపర్ టెన్షన్ ఉందని అంటాడు. అట్లా కాకుండా నాకు తెలుస్తుంది అంటుంది. ఒక్కొక్క పాపం హైపర్ టెన్షన్ వచ్చినప్పుడు నాకు బాబు తెలుస్తుంది, లేస్తే పడబోతాను, చూస్తాను, పిచ్చి తలనొప్పి వచ్చేస్తుంది, లేదా ఏదో పాకుతున్నట్టు ఇట్లా అనిపిస్తుంది ఒంటి మీద కోసాక. అవి మీరు నోట్ చేసుకోవాలి. హైపర్ టెన్షన్ కాదు, ఇది నోట్ చేసుకుంటే మీకు మెటీరియల్ మెడికల్ అవి ఉంటాయి. అవి ఇవ్వబోతూ ఎక్కడన్నా వాడు పొరపాటున హైపర్ టెన్షన్ ఉన్నప్పుడు అని రాస్తే, ఆ హైపర్ టెన్షన్ ఉన్నప్పుడు అన్నది ఒకటి కట్ చేసి మనం తీసుకోకూడదు. అది దాన్ని వరికిరాదు. ఎలక్ట్రిసిటీ అంటే ఏమిటో తెలియనటువంటి ఓ కృష్ణాచార్యులు మొట్టమొదటిగా ఈ హాల్లోకి వచ్చాడంట. ఇవన్నీ భలే ఉన్నాయి చూసి వీరంతా వెళ్ళిపోయిన తర్వాత దాన్ని పీక్కుని పెట్లో పెట్టుకుని వెళ్ళాడంట వాడు ఊరు. అది వాడింటో వేళ్లాడేసుకుంటే ఎంతమందికి వస్తుందో. ఇవి వీటి పేర్లు మనం రాసుకుంటే అంతే పనికొస్తాయి. కనుక వాడికి ఏ జబ్బు ఉందో గుర్తుండడానికి ఇందాక రాసినవన్నీ ఇప్పుడు రాసినవి ఇవి అంటే జబ్బుల పేర్లు. అంటే వీటిని ఏమంటాం? ఇవి కూడా ప్యాథలాజికల్ కండిషన్స్, నేమ్స్ ఆఫ్ డిసీజెస్. ఇవన్నీ ఒక చోట రాసుకోండి. రాసుకుంటే ఒక డ్రగ్ని మనం అర్థం చేసుకునేటప్పుడు ఏ ఏ ప్యాథలాజికల్ కండిషన్స్ గల వాళ్ళకి ఎక్కువ పని చేస్తాయో అది ముందు గుర్తుపెట్టుకోవాలి. అంటే ఉదాహరణకి మనం నక్స్వామిక చదువుకోబోతున్నాం అనుకోండి. నక్స్వామిక దీర్ఘ వ్యాధులలో ఎవరికి వాడబడుతుంది అంటే, ఒకటి క్రానిక్ కాన్స్టిపేషన్ రాసుకోవచ్చు, ఇది తప్పులేదు. నక్స్వామిక కింద
క్రానిక్ కాన్స్టిపేషన్ అంటే దీర్ఘవ్యాధి అయినటువంటి విరేచన బతకమును, పెరాలసిస్ పక్షవాతమును, డైజెస్టివ్ ట్రబుల్ జీర్ణ వ్యాధులను, పైల్స్ లేక హెమరాయిడ్స్ అంటారు. అంటే మూల వ్యాధిని ఫిస్టులా లేక భగంధ్రము అంటారు. అనగా మలద్వారం దగ్గర ఉండి అది ఆపరేట్ చేసినా చేయకపోయినా, ఆయింట్మెంట్స్ పెట్టినా పెట్టకపోయినా అలాగ సంవత్సరాలు దశాబ్దముల తరబడి క్యూ రచి వస్తూ ఉంటుంది. ఇట్లాంటి వ్యాధులు. ఎపిలెప్సీ మూర్ఛ వ్యాధి, ట్యూబర్క్యులోసిస్ ఆఫ్ ది లంగ్స్ ఊపిరితిత్తుల క్షయ వ్యాధి, ఇన్సోమ్నియా నిద్ర లేకుండుట, నిద్ర పట్టకుండుట, ఇన్సానిటీ పిచ్చి, న్యూరాల్గియా నరములు లాగునట్టి వ్యాధి, నరాలు తీపులు పోట్లు లాగటం, గ్యాస్ట్రిక్ అల్సర్, వ్రణము కడుపు పరిణామశూర అంటారు. పరిణామశూరం గ్యాస్ట్రిక్ అల్సర్, ఇంటర్మిటెంట్ ఫీవర్, వరుస జ్వరములు లేక మలేరియాలు మొదలైన జ్వరములు, వాటితో పాటే ఫైలేరియా, డిస్పెప్సియా అనగా కడుపులో జీర్ణామ్లములు పుట్టకుండుట, అంటే తిన్నట్లే మార్పు లేకుండా వెళ్ళిపోతాయి. ఏ ఆహార పదార్థం తింటే అదే రకమైనటువంటి లక్షణాలతో వెళ్ళిపోతాయి. టైఫాయిడ్, నాసియా వికారము, వామిటింగ్ వాంతులు, ఇలాంటివి కొన్ని బాధలు చెప్పుకుంటారు పేషెంట్. ఇవి రాసి 1వ కాలం కింద తోసేయాలి. ఎందుకు? ఒక నెల 2 నెలల్లో ట్రీట్మెంట్ అయిన తర్వాత వీటిల్లో ఏమేమి తగ్గినాయినా అని చెప్పి పేషెంట్ మీరు అడగడానికి తప్ప డ్రగ్ సెలెక్ట్ చేయడానికి కాదు. వీటితో డ్రగ్ సెలెక్ట్ చేసినట్లయితే చిత్రగుప్తుడు మనకి సెలెక్ట్ చేస్తారు తర్వాత. కానీ ఇవి నోట్ చేసుకోక మానకూడదు, తప్పనిసరిగా నోట్ చేసుకోవాలి. వీటి పేరు మంది ఇచ్చినట్లయితే మనం చేసింది చాలా మహాపాపం అని తెలుసుకోవాలి. కనుక దీన్ని ఫస్ట్ కాలం సింప్టమ్స్ అని పెట్టుకుందాం మన అండర్స్టాండింగ్కి. క్యాంటీన్ చదువుకుంటున్నప్పుడు, మెటీరియా మెడికల్ చదువుకుంటున్నప్పుడు మొదటి కాలం కింద వ్యాధుల పేర్లు మొదలైనవన్నీ. ఇవి సింటమ్స్ కావు, వేదనలు కావు, ఇది గుర్తుంచుకోవాలి. కానీ రోగి ఇందులో అన్నీ నాకు తగ్గిపోయినాయని టిక్కు పెట్టిన తర్వాత తప్ప మీరు చేసిన ట్రీట్మెంట్ కరెక్ట్ కింద లెక్క కాదు, అందుకు పనికి వచ్చేది. వాడికి ఏవి తగ్గవలేనో అవే అన్నమాట. కానీ మీ దృష్టిలో ఇవ్వవలసిన మందుకి సంబంధించినవి కావు. ఇప్పుడు నెక్స్ట్ సింటమ్స్ మనం రాసుకునేటప్పుడు 2వ కాలం సింటమ్స్. కాన్స్టిట్యూషనల్ సింటమ్స్ లేక శరీరతత్వము, పిలుపు, వేదనలు. కాన్స్టిట్యూషనల్ సింటమ్స్ ఎట్లా ఉంటాయి? ఉదాహరణకి, ది పర్సన్ ఈజ్ లీన్, టాల్ అండ్ బోనీ అంటారు. సన్నగా ఉంటాడు, పక్కపక్కగా ఉంటాడు, ఎముకల పోగు వలె ఉండును. అండ్ ఎబిట్ బెండ్ ఫార్వర్డ్, ముందునకు మనిషి వంగి, బెంట్ అపాన్ హీ షోల్డర్, భుజాల మీదకి కొంచెం ఇట్లాగా వంగి ఈ రకంగా ఉంటాడు. అంటే ఆ వచ్చిన పెద్ద మనుషులు ఇద్దరు, ఒకరు సల్ఫర్ కానీ ఇంకొకరు నక్సామికా కానీ అని చెప్తున్నారు. పెద్దవాళ్ళు ఏం కనిపిస్తూ ఉన్నది ఇంకా దానికింత చెబుతాడు. ఆఫెన్ నాట్ డైజెస్టింగ్ ఎనీ స్ట్రాంగ్ ఫుడ్స్, తరచుగా ఇప్పటికే ఏదైనా రాసుకోకండి. ఉదాహరణ చెప్తాం, ఇంకా మీకు ఇవన్నీ స్పష్టంగా తెలియజేసేటువంటి లిటరేచర్ కూడా చెప్తాం. తరచుగా ఆహార సత్వము కలిగినటువంటి పదార్థములు ఏవి జీర్ణము కావు. ఏమండి, శుభ్రమైన మిల్క్ పుచ్చుకోండి అంటే లోపలికి వెళ్ళి కూలుస్తుందండి, మన్నాడు వాంతి అవుతుంది, లేదా విరేచనలు. కొని పెరుగు పుచ్చుకోండి, పాలే పులుస్తాయంటే పెరుగు ఇంకా పులుస్తుంది. భోజనం చేయండి
కాదు కదా. పొద్దున్న లేచేడు చస్తున్నట్టు ఉంటుంది. అయితే ఏం చేస్తే బాగుంటుందండి ఒకసారి చూడండి. కొన్ని చపాతీ తీసుకోండి, వేడి చేసుకున్నాం పడదండి చపాతీ. కొన్ని పూరి తినండి, ఆయిల్కి పడదు. నెయ్యిలో పూరి వేయించుకోండి. ఏదైనా కూడా అండి నాకు అలా నోటలో నీరు వస్తూ ఉంటుందండి. ఇది ఆయిల్ కానీ నెయ్యి కానీ పెడితే రాత్రి పడితే నోటలో నీరు వస్తుంది. వాడి నాసి అన్నంగా ఇందాక ఎట్లాగండి ఏం చేయాలి? ఏం తింటే మరి ఉప్మా తినండి, మోషన్స్ వస్తాయి. ఇదన్నమాట కాన్స్టిట్యూషనల్ పిచ్చి వేరే. అయితే ఏం చేస్తే బాగుంటుందండి అని అడిగితే ఏమీ లేదండి, నేను చాలా ఆరోగ్యమైన సూత్రాలు కనిపెట్టాను అన్నాడు. వాడి కొంత కృష్ణమాచార్యోపతి అన్నట్టుగా వాడి పతి ఒకటి ఉంటుంది. ఏం కనిపెట్టాడు? శుభ్రంగా 2 ఒడియ ముక్కలు వేసుకుని తినేసి మనుషులు దాగి పడుకుంటాడు. ఒడియాలు దొరకవు, ఏం చేస్తాను 2 అప్పడా. అంటే ఫుడ్ వాల్యూ పని లేని కమిడీకి పనికిరాంది తినేసేసి, అయితే అవి తిరిగిపోయి ఒక గ్లాసుడు మజ్జిగ పుచ్చుకుంటారా అంటే మజ్జిగ మాట మరి చెప్పకండి. మజ్జిగ పులిపోయాను అక్కడ లోపలికి. అసలు బయటే పులిపోయి పాలే లోపలికి వెళ్ళి పులుస్తాయి, తొడుకుంటాయి కదా లోపలికి. ఏం పుచ్చుకుంటారు అయితే నాకు ఒకటి పద్ధతి అండి అన్నాడు. 2 ఒడియాలు తిని స్ట్రాంగ్ కాఫీ తాగి పడుకుంటే మరి మొన్నటి పొద్దులు తాగే పర్లేదండి. అంతేకాదు 2-3 రోజులు నాకు అన్నం లేకపోయినా దీని మీద ఉండగలను అంటే నక్షస్వామిక వీడు వీర నక్షస్వామిక. అంటే వీర వైష్ణవం, వీరశైవం, వీర క్రైస్తవం అన్నట్టు వీర నక్షస్వామిక అన్నమాట. ఇంకోటి పనికిరాదు. శుభ్ర నక్షస్వామిక అంటే నక్షస్వామిక. 5-6 రోజులు అన్నం లేకపోయినా సరే వాడి ప్రాణం హాయిగా ఉంటుంది. తింటే తెలంగాణ వస్తున్నట్టు ఉంటుంది. వాడికి ఎవరికైనా భోంచేసేటప్పుడు తృప్తిగా ఉంటుంది కదా. వీడికి గబగబలాడిపోతుంది, కాళ్ళు చేతులు లాగేస్తాయి, అయ్యో గుర్ర అన్నట్టుగా ఉంటుంది అనమాట. ఒళ్ళంతా చెమట పోస్తుంది, ఉక్కిరికి ఇంకా అయిపోతూ ఉంటాడు. మచ్ డిస్టర్బ్డ్ అండ్ ఫీల్ రెస్ట్లెస్ అండ్ హెల్ప్లెస్ ఆఫ్టర్ ఈటింగ్. తర్వాత సెలెక్టింగ్ ఫుడ్స్ ఆల్వేస్ అండ్ రిజెక్టింగ్ ఎవ్రీ ఫుడ్. ఇలాంటివి మొదలెట్టి మీరు చూడుతూ వాడి మాటికి నరాలు న్యూరాలకి ఆ తల లాగుతూ ఉంది అన్నాడు, కన్ను లాగుతుంది, ఈ నరం లాగుతూ ఉంటుంది, ఈ చేయి నవిలేస్తూ ఉంది అంటాడు, ఈ తిమ్మిరెక్కింది అంటాడు, ఈ తినేస్తూ ఉంది అంటాడు, ఈ కాలు నరం తన్నేస్తూ ఉంది అంటాడు. నరాల గురించి ఊరికే నిద్రలో ఇలా తన్నేస్తుందండి అంటాడు. తన్నేస్తుందంటే ఇక్కడ కొడుతూ పుట్టు విషయాలే కొడుతుంది కాదు నిద్రలో. లేదా ఒకప్పుడు క్రాంపింగ్ అంటే ఆ నరం ఇలాగా ప్రాణం పోతున్నట్టు అయిపోయి ఆ కాలు నేల మీద పెట్టి ఇలా నొక్కి తొక్కి నింపుంటే అప్పుడు మామూలుగా ఉంటుంది. ఇలాంటి బల ప్రదర్శనలన్నీ జరుగుతూ ఉంటాయి వాటి నిద్రలో. అలాగే పొద్దున పూట వాడి శిష్యుడు వీడికో 2 వాడికో 2 చుట్టాలు చుట్టూ బయలుదేరుతారు అన్నమాట. అంటే 1 మైలు దూరం నడిచి, అంటే ఆ తపోబలం మీద వాడికి మోషణం అవ్వవలసిందే కానీ మామూలుగా ఇటు చుట్ట అటు నడక, ఈ లోపల శిష్యుడితో మాట్లాడుతూ కొంత బాక్సింగ్ బిజినెస్ పెడితే ఏడ్చేవులే అన్నట్టుగా కొంత మోషణం అవుతున్నారు. ఇవన్నీ నీ మొహానికి ఇంత చాలుగా. తర్వాత అప్పుడప్పుడు నీరసంగా ఉంటుంది, చికాకుగా ఉంటుంది, కోపంగా ఉంటుంది, రెడీ టు ఫైండ్ ఫాల్ట్ విత్ అదర్. సార్ ఎప్పుడు వచ్చారు? ఊరి నుంచి వచ్చారా? మొన్నే వచ్చారు. మొన్నే వచ్చారా? నాకు చూడలేదండి అంటే చూసుకోవాలి. ఉంటారా ఊళ్ళో అంటే లేకపోతే అప్పుడే వెళ్ళమంటావా? మీరు ఏది తిరిగి చిక్కే వాడుతారు లేదా పోనీ ఒక మాట దెబ్బతిని
రెండవ మాట, ఇప్పుడప్పుడు మీరు ఊళ్ళోంచి వెళ్ళరు కదండి అని అడిగారు అనుకోండి, అడిగి చెప్పి ఏం పట్టుకుంటావా అంటే అని అడుగుతారు. ఆల్వేస్ ట్రైంగ్ టు ఫైండింగ్ ఫాల్ట్ విత్ అదర్స్. టైంలో వచ్చి ఎక్కడ స్టేషన్లో నుంచున్నారండి నేను వచ్చేటప్పుడు అని మీరు ఊరికే చెప్పండి. మీరు వచ్చేటి టైం కదా స్టేషన్లో నుంచున్నారండి. ఆ స్టేషన్ దగ్గర ఏదో వాడికి పని ఉంటుంది అరగంట ముందు, అక్కడికి వచ్చాక నీ చేతులు వచ్చేటప్పుడు ఏమిటి చెప్తా. అది కాదండి, మరి మీరంటే చాలా భక్తి, అలాగే ఉంటుంది. మనతో అవసరం ఉన్నసేపు చస్తే తృప్తికరమైనటువంటి మాట రాదు అక్కడి నుంచి. ఇలాగా వీటికి చెప్పుకుంటూ వచ్చి కడుపులో మంటలు ఉంటాయి, అప్పుడప్పుడు వికారాలు ఉంటాయి, వాంతులు ఉంటాయి, తింటే అరగదు, రాత్రిపూట నిద్ర మెళుకు వస్తూ ఉంటుంది. తరచుగా వచ్చి 4 ప్రాంతాలకి 4:30కి మెళుకు వస్తుంది. వచ్చిన తర్వాత ఏమవుతుంది, నేను ఆఫీసులో బలానా ఫైలు టైప్ కొట్టకుండా వచ్చేసాం, ఇప్పుడు బుర్రలు టైప్ కొట్టుకుంటుంది. ఇవాళ తెల్లారు వెళ్ళేటప్పటికీ ఇవన్నీ రెడీగా ఉంటాయి. వాడిని రమ్మన్నాం, వీడి రమ్మని, వీళ్ళంతా వస్తారు కామన్నా. ఇవాళ మధ్యాహ్నం వాడు ఎవరికో ఈ పని చేసి పెడతామని చెప్తాం. వాడు మహారాణిపేట, వాడు అక్కడికి రమ్మన్నాడు, ఇక్కడికి భోజనాన్ని ఇవన్నీ గుర్తొస్తాయి. ఎట్లా ఇవన్నీ ఎట్లా అవుతాయి, తెల్లారు లేచేది ప్రాణం ఎట్లా అవుతాయి అనిపిస్తుంది. అది అయిన తర్వాత ఇంకైతే నెలకి 1000 రూపాయలు ఎక్కడికి చేస్తాం? ఆ తెల్లవారుజాము కాసేపు ప్రతి నెల ఎక్కడికి చేస్తాం? అప్పు చేసేది. మన జీతం ఎంత, మనకు వచ్చేది ఎంత ఆదాయం? పిల్లలకి 19వ సంవత్సరం పెళ్లి చేయాలి, దానికి కట్టం ఎంత? ఈ రకంగా 4:30 దగ్గర నుంచి 5:30, 6 వరకు వాయించేస్తాయి థాట్స్. వాడి ఇష్టం కాదు థాట్స్, వాడు పొమ్మంటే పోవు, వాడు రమ్మంటే రావు. ఆ పైన ఆ థాట్స్ వాటి టైం అయిపోతుంది, డ్యూటీ ఏదో వెళ్ళిపోతాయి. ఆ 3 వీచెస్ వెళ్ళిపోయిన తర్వాత మ్యాక్బెత్లాగా వీడు అలిసిపోయి అలా పడిపోతాడు. 5:30 ప్రాంతానికి అలిసిపోయి పడిపోయిన వాడికి పిచ్చి నిద్ర, అలసట నిద్ర వస్తుంది 5:30కి. కనుక ఈ నిద్ర మెళుకు రాదు పాపం. 6:30, 7 వరకు మంచం మీద అలాగా పడి ఉంటాడు. ఒకవేళ ఈ లోపల ఏమిట్రా ఆలస్యంగా నువ్వు నిద్ర లేవటం లేదని లేపితే మిజరబుల్గా ఉంటుంది, లేవలేడు, ఎగ్జాస్టెడ్, టైర్డ్. మామూలుగా నిద్రపోయి లేస్తే అలసట తగ్గి ఉండాల్సిందే, అలసట ఎక్కువ అవుతుంది. ఇలాంటివన్నీ మీకు రాసి వాడిని గురించి, తత్వాన్ని గురించి తెలియజేసి గుర్తింపజేసేందుకోసమని పరిచయములు చేసి ఇస్తారు. అలాగే ఈర్ష్య, అసూయ, మదమాత్సర్యములు అతి తీవ్రంగా ఉంటాయి. ఫలానా వారు అక్కడ మేడ కట్టించారండి, చాలా బాగుంది అంటే నీకు అది బాగున్నట్టే ఉంటుంది, ఎన్ని కొంపలు తీస్తే వాడు ఆ మేడ కట్టించాడో అంటాడు. అంటే బ్రైటర్ సైడ్ ఆఫ్ థింగ్స్ అనేది మైండ్ యాక్సెప్ట్ చేయదు. ఇలాంటివన్నీ మీకు తెలియజేసి ఒక కాలంలో రాసుకోండి. దాన్ని కాన్స్టిట్యూషనల్ సింప్టమ్స్ ఇవి కూడా ఉంటాయి మెటీరియా మెడికల్. కానీ మెటీరియా మెడికల్ వేరువేరుగా ఇవి ఉండవు. మనం భోజనం చేసేటప్పుడు ఒక చోట కూర, ఒక చోట పప్పు, ఒక చోట పులుసు ముక్కలు వేయించుకుంటాం అనేది సాధ్యం. కానీ మనకి వాడు పప్పు పులుసు వండుతున్నప్పుడు వేరువేరుగా ఉడకబెట్టి కలపడం, ఎలా కలిపితే రుచికరంగా ఉంటుందో అలా కలుపుతాడు. మెటీరియా మెడికల్ అలా ఉంటాయి. మీరు భోజనం చేసేటప్పుడు ఎలా చేస్తే నీట్గా నైస్గా ఉంటుందో అలా చేసుకోవాలి. కనుక కాన్స్టిట్యూషనల్ సింప్టమ్స్ అన్నీ గ్యాదర్ చేసుకుని ఒకటిగా మీరు చదువుకోవాలి. ఇది 2వ కాలం సింప్టమ్స్ అని అంటారు. ఇలా 3వ కాలం సింప్టమ్స్ మెంటల్ సింప్టమ్స్ అంటారు. మానసిక వేదనలు. నక్సమిక వాడికి ఉన్నటువంటి మానసిక లక్షణాలన్నీ ఇందాక చెప్పానే. ఓవర్ క్రిటికల్గా ఉంటాం, ఫాల్ట్ ఫైండింగ్గా ఉంటాం, తప్పులే పడుతూ ఉన్నట్టుగా ఉంటాం, వైలెంట్గా ఉండటం, మాట విసరటం, చేయి విసరటం, ఉధృత అయినటువంటి లక్షణం కలిగి ఉంటాం, వైలెంట్ నేచర్. ఈ ఫైండ్స్ ప్లెజర్ ఇన్ ఇన్సల్టింగ్ అదర్స్ బై వర్డ్స్ ఆర్ డీడ్స్. ఇది మెంటల్ సింటమ్స్ అన్ని వేరే తీసుకుని మనం రాసుకుంటే. తర్వాత నాట్ కోఆపరేటింగ్ విత్ అదర్స్ మెంటల్లీ. తర్వాత డస్ నాట్ బ్రూట్ ఎనీ అపోజిషన్. వారు చెప్పింది కాదన్నారు అనుకోండి, అంటే గడియారం ఇక్కడ పెట్టుకుని ఉంటారు ఆఫీసర్ వారు, వెతుకుతూ ఉంటాడు గడియారం, ఎవడరా ఎక్కడ చచ్చా డామ్ డూమ్ అని నడుస్తూ ఉంటే
ఆ పక్కన వాడు చెప్పడానికి ప్యూను సార్ నోరుమొయ్యి అంటాడు. గడియారం అప్పుడు ఉందని వాడు చెప్పబోతున్నాడు. వాడు వీడు గడియారం ఎత్తుకుంటా గ్రహించాడు పాపం ప్యూను. గ్రహించి వీడికి అసలే బీపీ ఉన్న కొడుకు ఎక్కడ ముక్కులోంచి ఎదురు కప్పుకు వస్తాడో థ్రాంబోసిస్ వస్తుందో వాడు వస్తున్నాడు వాడు. అంటే వీడికి ఉన్న సమస్తం తెలుసు. వీడి ఫ్యామిలీకి వెల్ విషర్ ఆ ముసలాడు. వాడు అంటాడు సార్ అంటే నోరుమొయ్యి. వాడు ఏం చేస్తాడు తర్వాత అయిన తర్వాత ఇక్కడ చేసి ఇంత అక్కడికి వెతుకుంటు గాడిదా అక్కడ ఉందని చెప్పకూడదా నేను అంటే వాడు అంటే నేను చెబుదామని అంటూ నేను అందుకే సార్ వచ్చాను నోరు పోయి ఇంకా వెళ్ళు నీకు తెలియని సంతోషం అనుకో. ఇది కూడా వినడు. అంటే వాడికి ఇంట్రెస్ట్ ఎగెన్స్ట్ గా కూడా వాడు బిహేవ్ చేస్తాడు. ఇంకోడు చెప్పాడంటే కోతీళ్ళు ఎగురుతాడు. తనకి తగ్గితే తప్ప తనకేమో తట్టడానికి ఇంజిన్ వేడెక్కుంది అని ఎట్ట తడుతుంది. కొంచెం కూల్ అయితే కదా తట్టాల్సిందే. ఇంకోటి చెప్తే వీడు వినడు. రెండు వీడికి మా బావగారికి 2 లక్షణాలు అంతే మరదల. తనకి తోచదు ఇంకోటి చేతి వినడం. కనుక మెంటల్ సింప్టమ్స్ ఇలాంటివి రాసుకుని ఇంకా ఏమిటో అవుతుంది. అప్పుడు ఒంటరిగా ఉన్నప్పుడు దిగుళ్ళు వస్తాయి, మనకి చిరాకులు వస్తాయి, విచిత్రమైన ఆలోచనలు వస్తాయి. ప్రపంచాన్ని గురించి వీడికి కొన్ని అభిప్రాయాలు ఉంటాయి. వీడికి పక్కన ఇంకో ఉన్నాడు, 2 పక్షవాతాలు వచ్చిన వాడు. రెండో వాడిని కదిలిస్తే వాడేం చేస్తాడు, భోజనం చేయించాలి అని ఇద్దరు వేసి భోజనం వాడి ఈ రైస్ ఎక్కడ కొన్నారు వడ్డించండి. మనకి తెలియదండి వాళ్ళు ఎవరు. అది కాదు నూనె ఈ రైస్ శ్రీకాకుళం అయి ఉంటాయి కాకపోతే మనకేం తినండి. నో ఐ వాంట్ టు నో. వీడు ఇంకోడు నష్టం ఇంకోడు కాదు జాగ్రత్త. అంటే పూర్తిగా ఎవడి దస్తూరి వాడిది, ఇందులో ఎవడి సంతకం వాడిది. ఇప్పట్లో వడ్డించి తినరాని అయినా అంటే వడ్డంటాడు ఈ రైస్ శ్రీకాకుళం అని నేను చెప్తాను ఐ బెట్ అంటాడు. పెరవలాజికి వడను. సరే ఇందులోకి పాపం ఆ ఇంటి యజమాని వచ్చాడు, ముసలాయన. వచ్చి లోపల చూస్తుంటే వారండి మా ఇంట్లో బియ్యం అది కొనుక్కొస్తుంటుంది మా పెదనాన్నగారు. వారిని అడగండి అంటే వారిని అడుగుతాడు ఇది శ్రీకాకుళం రేసు కదండి. ఇవి ఇక్కడ కుర్ప మార్కెట్ రేసు ఆయన. వీడంటాడు నో ఈ వేసాను ఇది అక్కడ శ్రీకాకుళం నుంచి వచ్చి ఉంటాయి ఐ బెట్. ఫోన్ చేయరంటే చేయడు. ఇదేం లాజిక్ అంటారు, సల్ఫర్ లాజిక్ అంటారు. మెంటల్ సల్ఫర్ కింద ఇలాంటివి ఉంటాయి. ఈ సృష్టినంతా ఎవరు పుట్టించారు, ఎవరు పుట్టించలేదండి అంటాం. నాస్తికుడు అయితే ఎవరు పుట్టించరా, ఎలా వచ్చింది అంటే వాడు ఆస్తికుడు అయితే భగవంతుడు పుట్టించాడు. వాడిని ఎవరు పుట్టించాడు, వాడిని అదేంటండి ఏ చూసా ఇప్పుడు కాదు ఆన్సర్. అది సల్ఫర్ లాజిక్ అయిపోయింది. ఇంకేముంది లాజిక్ అంటాడు. అంటే మరీ పిచ్చిమూడ కొడుకులే ఉంటుంది వాడి లాజిక్. పిల్లవాడిని వైజాగ్లో చేరిస్తే నేను హైదరాబాద్ ట్రాన్స్ఫర్ అవుతున్నా కదా ఎలాగన్నాడు. పోనీ హైదరాబాద్లో చేస్తావయ్యా అంటే అది కాదండి మొన్నటిదాకా వైజాగ్లో చదివాడు కదా. మొన్ననే 5 నిమిషాలు వాదించాడు నాతో. ఆయనకి పాపం ఈ అకాడమిక్ ఇయర్ సీజన్ రాబోతుండగా హెడ్ ఆఫ్ ఇట్ ట్రాన్స్ఫర్ చేశారు వైజాగ్ నుంచి హైదరాబాద్కి. రోడ్డు ప్రాబ్లం మీతో ప్రాబ్లం ఏమి బట్టి లేదు, చేసుకుంటున్నాడు ప్రాబ్లం. ఇయర్ మధ్యన ట్రాన్స్ఫర్ వస్తే ప్రాబ్లం, కానీ వాడికి ఇయర్ హెడ్లో వచ్చింది. వస్తే ఇక్కడ జాయిన్ చేస్తే ఎలాగండి వాడు కూరాడి ఫీజు ఎలాగండి, హాస్టల్ ఎలాగ, ఇవన్నీ నోరు మొయ్యవాయి. అక్కర్లేని విషయాలు ఎందుకు, అది ఎలాగండి, ఇది ఎలాగండి, ఆ బజార్ ఎలాగండి, మార్కెట్ ఎలాగండి, ఇప్పుడు అక్కర్లేదు. నువ్వు అక్కడికి వెళ్తున్నావు కదా అక్కడ జాయిన్ చేయి అంటే ఇన్నాళ్ళ నుంచి మరి ఇక్కడ చదివాడు కదండి అంటారు. అయితే ఇక్కడ జాయిన్ చేయి, ఇక్కడ జాయిన్ చేస్తే మరి అక్కడికి ఎలాగండి, ఇది సల్ఫర్ లాజిక్ అండి. అంటే ఎలా కుదరటం లేదో మీకు చెప్పడానికి ట్రై చేసి వర్కౌట్ చేసేది సల్ఫర్ లాజిక్ అంటారు. అంటే హీ వాంట్స్ టు ప్రూవ్ దట్ థింగ్స్ ఆర్ నాట్ కంపాటబుల్, దట్ థింగ్స్ ఆర్ నాట్ రీజనబుల్. వస్తుంది వరకు చెప్పుకుంటాం, ఓకే శాంప్లింగ్ కింద చెబుతున్నాం. ఇవన్నీ వాడి ఏర్పాట్లు చెప్తే మెంటల్ సింటమ్స్ అంటాం. ఇది అయిన తర్వాత 4వది మోడాలిటీస్ అంటారు. అనగా ఉద్రేకోపశమనములు అని అనువాదం చేసేవారు, కానీ
కొంచెం శాస్త్రీయంగా చేసుకుంటే బాగుంటుంది. దేహధర్మ వైఖరులు, దేహధర్మ వైఖరులు అంటే వాడు తలనొప్పి అంటాడు, వీడు తలనొప్పులు అంటాడు. పార్శ్వపు నొప్పులు ఎప్పుడు వస్తాయి అంటే చైత్రమాసం వచ్చేటికి వస్తాయండి అన్నాడు. పొద్దునే కడుపులో మంట, తలనొప్పి, వికారం, వాంతి, పసరు కట్టడం చైత్రమాసం వచ్చేటికి వస్తాయన్నాడు. ప్రతి చైత్రమాసంలోనూ వాడు. ఈ రెండో వాడు ఏం చెప్పాడు, వాడు నవంబర్ డిసెంబర్లలో ఆ తల్లి వచ్చేటప్పుడు తలనొప్పి కొడుతుందండి అన్నాడు. కనుక అవి మోడాలిటీ. వీడేమన్నాడు, తెల్లారుతూ ఉండగా ఒకడు వీళ్ళిద్దరిలో తెల్లవారుతూ ఉండగా మొదలెడుతున్నాడు తలనొప్పి. అలాగే ఎండెక్కిన కొద్దీ ఎక్కుతుందండి. మిట్ట మధ్యాహ్నం మరి చెప్పకండి, సుద్దెలతో కొట్టినట్టు దిగ్ 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 వాయించేస్తుందండి. మళ్ళీ సాయంత్రానికి తగ్గిపోతుందండి. అంటే తనతో రైజ్ అయింది, మిట్ట మధ్యాహ్నాన్ని పైన ఉంటుంది, తనతో దిగింది సాయంత్రం అయ్యేది మళ్ళీ మనిషి అయ్యాడు. ఇంకోటి అంటాడు, పొద్దున 9 అయ్యేటప్పుడు మొదలెడుతుందండి హెడేక్, అలా పెడుతుంది, ఇలా దిగుతుంది, మళ్ళీ సాయంత్రం అయ్యేటప్పుడు. ఇంకోటి అంటాడు, సాయంత్రం 6, 6:30 ఆ ప్రాంతానికి మొదలెడుతున్నాడు తలనొప్పి. తిండి తినబోయే టైంకి వికారం వాంతిగా ఉంటుందండి. అందుకని 5:30కి ఫోన్ చేశానో చేసినట్టు లేదా అనౌన్స్ అవుతుందండి. తినబోయినా క్రమంగా ఎక్కువ అవుతుందండి. రాత్రి 10, 11, 12 అయ్యేటప్పుడు విపరీతంగా ఎక్కువ అవుతుంది. తెల్లవారుసారి వదిలేస్తుందండి, పొద్దున హైగా ఉంటుంది. వాడికి రోజు అంతే తలనొప్పి వచ్చినప్పుడల్లా. అంటే ఇది మీకు ఎక్కడ దొరుకుతాయి? సన్ రైజ్ టు నూన్, నూన్ టు సన్సెట్, సన్సెట్ టు మిడ్ నైట్, మిడ్ నైట్ టు సన్ రైజ్. 4 సెక్టార్స్, 4 hours 24 గంటలు మీరు విభజించుకుంటే ఈ డ్రగ్స్ లో ఇలా పంచుకున్నట్టుగా తమాషగా మీకు ఎందులో ఏ గ్రూప్ డ్రగ్స్ ఉంటాయో మీరు గ్రూపింగ్ బుర్రలో చేసుకుంటారు. ఒక 5-6 ఏళ్ళు మీరు ట్రీట్మెంట్ అయ్యేటప్పటికీ వీడు చెబుతున్న లక్షణాలను బట్టి ఈ డ్రగ్స్ లో ఏ గ్రూప్ కిందికి చెందినవాడు అనేది తెలుస్తుంది. అట్లా మీరు చూసినట్లయితే ఇక్కడ హిమాలయాలు ఉంటాయి, ఇక్కడ సిలోన్ ఉంటుందని ఎలా తెలుస్తుందో అలా తెలుస్తాయి మీకు. ఇది చేయాలి కానీ మెటీరియల్గా బట్టి పట్టకూడదు. కనుక ఇవి మోడాలిటీస్ అంటారు. అలాగే ఇంకా తలనొప్పిగా ఉంటుంది అంటే ఏం చేస్తే తగ్గుతుంది, నడుం నొప్పిగా ఉంటుంది అంటే ఇలా బోర్లా పడుకుని ఆ పైన దూలానికి నవారు వేయించి ఉంచాడు, అది పుచ్చుకుని మనవాడు ఇలా నడుం తొక్కాలి, అది నడుం నొప్పిగా ఉంటుంది. అలా తొక్కించుకుంటూ ఉంటాడు. అంచేత మనవాడు ఏం చేస్తాడు, దొడ్డు వైపు నుంచి వచ్చి భోంచేసి దొడ్డు వైపు నుంచి ఎడతాడంటే తాతయ్య కనిపిస్తే తొక్కమంటాడు ఓడు. రెండో వాడికి నడుం నొప్పిగా ఉంది కదా, ఏది చూద్దాం అక్కడే ముట్టుకుంటూ చచ్చిపోతాడు, ప్రాణం పోయినట్టు ఉంటుంది. నడుం మీరు ముట్టుకుంటారే అని వాడు భయం. ఆ మొదటి వాడు ఇక్కడ నొప్పి అంటే ఇక్కడ అంటే అది గట్టు అక్కడ నొప్పితే చక్కగా హాయిగా ఉంటుంది. తలనొప్పి, ఒక్కోడి తలనొప్పి అయితే తుండుగుడ్డి ఇట్ట గట్టి కృష్ణదేవరాయల్లో బిగించాలి, హాయిగా ఉంటుంది. ఇంకా బిగిస్తే బాగుంటుంది అంటాడు. ఇంకోడు తల నొక్కమంటావంటే గొంతు పిసుగు అంటాడు. అంటే తల ముట్టుకుంటే వాడు ప్రాణం పోయేటట్టు ఉంటుంది, తల కాదు గొంతు. ఇవన్నీ మోడాలిటీస్. అంటే బెటర్ బై ప్రెషర్ లేదా వర్స్ బై ప్రెషర్ ఆర్ ఎఫ్రైడ్ ఆఫ్ బీయింగ్ టచ్డ్. నొక్కితే బాగుంటుంది కంటే బెటర్ బై ప్రెషర్, నొక్కితే ప్రాణం పోయేట్టు ఉంటుంది కంటే వర్స్ బై ప్రెషర్. నొక్కుతాడేమైనా భయం వేస్తుంది మెంటల్ సిమ్టమ్, అది కూడా ఇక్కడ రాసుకోవాలి. దాన్ని ఏమంటాం, ఎఫ్రైడ్ ఆఫ్ బీయింగ్ టచ్డ్. ఇవన్నీ మోడాలిటీ. ఇది అయిన తర్వాత కాజేషన్. ఈ సిమ్టమ్స్ కావు, అయినప్పటికీ మనకు కావాల్సినది కారణములు, వ్యాధి కారణ మూల కారణములు. మీరు హిస్టరీ రాస్తున్నప్పుడు వాడు చెప్పినవన్నీ చెప్పాడు. ఎప్పటి నుంచి అండి ఇవన్నీ మీరు స్టార్ట్ అయ్యింది అని అడిగితే, మ్యారేజ్కి ముందు నా హెల్త్ చాలా బాగుందండి చెబుతున్నాడు. మ్యారేజ్ తర్వాత ఫ్యామిలీ లైఫ్ స్టార్ట్ అయిన తర్వాత ఇవన్నీ స్టార్ట్ అయిందండి, అది ఇక్కడ రాసుకోవాలి మీరు. దానివల్ల ఏం తెలుస్తుంది, మోస్ట్ ప్రాబబ్లీ ది హస్బెండ్ మస్ట్ బి ప్రీవియస్లీ ఎ గనోరియల్ ఆర్ ఎ సిఫిలిటిక్ పేషెంట్. ఈవిడ బాడీ తర్వాత ఇన్ఫెక్ట్ అయింది మ్యారేజ్ అయిన తర్వాత. అట్లాంటివి మీకు అంటే ఒక డైమెన్షన్ అది హిస్టరీ మీకు దొరుకుతుంది. అప్పటి నుంచి మెన్స్ట్రల్ ట్రబుల్స్ ఏనండి, అదెవరు సైకిల్ 28 daysలోనే వచ్చేది, ట్రబుల్ ఉండేది కాదు. అప్పటి నుంచి 2 నెలలకి 3 నెలలకి ఓ మూట మెన్సెస్ జరుగుతూ ఉన్నది. డిశ్చార్జ్ తిన్నగా లేదు, చాలా బాధగా ఉంటుంది. మెన్సెస్కి 2 రోజుల ముందర నుంచి ఏడుపు వస్తున్నట్టుగా ఉంటుంది, వికారంగా. ఇది ఇలాగా ఎప్పటి నుంచి అండి అంటే మ్యారేజ్కి ముందు ఏమీ లేదండి, ఫ్యామిలీ లైఫ్ బయలుదేరి వెళ్ళిన తర్వాత 2-3 నెలల నుంచి ఇలాగ నా హెల్త్ డిస్టర్బ్ అయిపోయింది, రక్తం తక్కువగా ఉంది,
పాండు వ్యాధిలాగా, అంటే ఆర్బీసీ తగ్గిపోయినాయి. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎనీమియా అని మందిస్తున్నారు, తగ్గలేదు. అంతకుముందు ఎప్పుడు ఉందంటే ఎప్పుడు లేదు. డిమార్కేషన్ ఒక్కొక్కప్పుడు పెద్ద మనిషి అయినప్పటి నుంచి ఆరోగ్యం చెడింది, అప్పటి నుంచి మళ్ళీ బాగుపడలేదు కొందరు. ఒక్కొక్కప్పుడు 40 రోజులు టైఫాయిడ్ అన్నారు, మంచం మీద ఉన్నాం, ఆ తర్వాత మళ్ళీ అంతకుముందు ఉన్న ఆరోగ్యం రాలేదు. ఇట్లాంటివి ఉంటాయి. లేదా ఒక్కొక్కడు బండి మించి పడ్డాం, తర్వాత ఈ పట్టుకున్నది ఈ బాధ, ఈ మానసికంగా నిద్ర రాకపోవటం ఇంతవరకు తగ్గలేదు. ట్రైన్ కొలిషన్లో ఇన్వాల్వ్ అయ్యి వెనకపెట్టెలో రక్షించబడి బయటపడ్డాం. ట్రైన్ కొలిషన్కి ముందు ఆరోగ్యం బాగుంది, కొలిషన్ తర్వాత గత 10 సంవత్సరాల నుంచి ఆరోగ్యం చెడిపోయింది. ఇట్లాంటి ల్యాండ్ మార్క్స్ రాసుకోవాలి, దాని నుంచి మనకు సొల్యూషన్స్ వస్తాయి. ఇది డ్రగ్స్ ని మనం గుర్తుపెట్టుకుని రాసుకోవాల్సినటువంటి విధానం. కనుక రేపు 2 పనులు చేస్తాం. మీకు నక్స్వామిక అనేటువంటి డ్రగ్ ఈ సెటప్ మీద పరిచయం చేసి విధానం ఇవ్వటం ఒకటిని, తర్వాత హోమియోపతిలో మొత్తం మూల సూత్రాలు సిద్ధాంతాల గురించి మనం చెప్పుకున్నాం చూడండి. ఈ 2-3 రోజుల నుంచి వీటిలో ఇంకా కొంచెం సూక్ష్మంగా ఉన్నటువంటి ఓవరాల్గా ఉన్నటువంటి సిద్ధాంతాల గురించి రేపు మీకు పరిచయం చేసేది. నక్స్వామికకు సంబంధించినటువంటి మెటీరియల్ అడిగా పాఠం ప్రింట్ అయినటువంటి చిన్న బుక్లెట్ మీకు తలొకటి ఇస్తాం. ఆ పైన హోమియో వైద్య విధానము అనేటువంటిది ఈ 4-5 రోజుల నుంచి మనం చెప్పుకున్నటువంటి ప్రిన్సిపల్స్ అన్ని సిస్టమేటిక్గా ఇచ్చినటువంటి దీన్ని అది అందరికీ తలొకటి ఇస్తాం. మీరు వాటిని జాగ్రత్తగా జనరల్ ఎస్పెషల్లీ ఇది మ్యాటర్. కనుక ఏ డ్రగ్ అయినా మెటీరియల్ మెడికల్ చదువుతున్నప్పుడు సామాన్య వేదనలు అంటే శరీర సామాన్య మొత్తం మీద కనిపించే వేదనలు ముఖ్యంగా గమనించవలను. అందు మానసిక వేదనలను తప్పక గమనించవలను. ఎందుకని వారిపై ఆధారపడి ఔషధ నిర్ణయం చేయవలసి ఉన్నది. You have to select the remedy only basing upon the general, especially the mental. కనుక ఇది ఒక కాలం రాసుకోండి. ఇప్పుడు ఇంకొక కాలం ముందేం రాసుకోకండి. తలనొప్పి, ఒళ్ళొప్పులు, నడుమునొప్పి, వేడి ఒళ్ళంతా, మంటలు, headache, body pain, lumbago, heat, burning. All these symptoms are so much aggravated when the sun is hot. పొద్దున 7, 8, 9 దగ్గర నుంచి ఓ ఓ ఓ అంటున్నది, హా ఓ అంటున్నది. తర్వాత ఇంకా ఎండ పడితే చాలు మనిషి అంతా కూడా శ్రీ రఘురామ చారు. కనుక we call them distinguishing centers. They enable you to distinguish the patient from other patients. ఈ రోగిని మిగతా రోగుల కన్నా ప్రత్యేకించగలిగినటువంటి సామర్థ్యాన్ని మీకు ఇస్తున్నాయి. అండ్ దే ఎనేబుల్ యూ టు సెలెక్ట్ ది రెమెడీ బికాస్ యూ హ్యావ్ ఆల్రెడీ స్టడీడ్ ది డిస్టింగ్విషింగ్ సిమ్టమ్స్ ఆఫ్ రెమెడీ ఇన్ మెటీరియల్ మెడికా. ఇలా చదువుకోవాలి. సో దే ఆర్ ఆల్సో కాల్డ్ మోడాలిటీ. very important, as important as generals and mentals. Understand that all the distinguishing symptoms are not modalities, but modalities come under distinguishing symptoms. Just as all the generals are not mentals, but mentals also come under generals. ఉందా ఈ రాశిలో డ్రగ్ చెప్పమంటే చెప్పలేదు. If the patient gives you these symptoms and you are asked to select the drug, you can never select a drug. If a homeopath selects a drug with that, understand that he is a fake homeopath. You don't venture to take a drug dose from him. He may say, immediately when you say headache, he says bryonia. Then if you say body pain, he says Rustan. వీటికి ఒక్కటి చూస్తే బ్రయోనియా చెబుతారు, ఇదొక్కటి చూస్తే రూట్ ఫ్రాక్స్ చెబుతారు. లంబాగో ఈ మూడోది, ఇదొక్కటి చూస్తే రూటా చెప్తారు. ఇక్కడ హీట్ ఒంట్లో వేడిగా ఉంది అంటే సల్ఫర్ చెబుతాడు.
వాడు ఇష్టం వచ్చిన ఈ ఆగాలి ఇక్కడ వీటితో డ్రగ్ సెలెక్ట్ చేయకూడదు, జాగ్రత్తగా ఉండాలి, వీటితో సెలెక్ట్ చేయవచ్చు. నౌ కెన్ యూ టెల్ మీ ది డ్రగ్, ప్రాపర్ డ్రగ్? బ్రేవనియా, ఇట్ మే బి బ్రేవనియా, ఇట్ మే బి ఫాస్ఫరస్, both are correct. It may be sulfur, it may be sulfatilla. Be careful. Wait until you find some more symptoms, especially the mental symptoms. You are able to repeat that all these symptoms are aggravated by movement, కదిలితే అయిపోతాయి. కదలకుండా ఉంటే హైగా ఉంటాయి. మనసం మీద ఇట్లీ కదిలితే తలకాయ ఓ భయం చేస్తుంది. నౌ యూ కెన్ నాట్ డిసైడ్ బట్ జస్ట్ ట్రై టు అండర్లైన్ ప్రయోజన. డోంట్ డిసైడ్ ఇన్ ఏ హెల్తీ వే. Find out for some more things. And the patient is mentally ill, physically lazy. Then we try to underline once more brevenia. Suppose it is reported that the child was all right by about 9:30 in the night. But when he took a nap at 9:30, he got up by 10 minutes to 10 and he died all this time. రాత్రి 9:30 పడుకుని జాయిగా 10 కాకముందు కలవస్తూ లేచాడు. It may not be brevia because the complaints of brevia come on slowly. It has come suddenly. So search for a drug which has these symptoms and also a sudden onset of disease. It may be Belladonna, aconite, but neither belladonna patient nor aconite patient will be mentally and physically lazy. So inevitably it must be phosphorus and nothing else. Of course, don't be confused. Urke method చూస్తున్నాను అంటే అదే ఇంకా చెప్పారనుకోండి. A child is vomiting. Cool drink, he craves for a cool drink. ఐస్ కోల్డ్గా ఉండాలి అంటున్నాడు. టేక్స్ ఇన్ విత్ ఇన్ హాఫ్ ఏ మినిట్ హి వాంట్స్. కన్ఫర్మ్ ఫాస్ఫరస్. అండ్ యూ ఫైండ్ దట్ ది పేషెంట్ ఈస్ కాఫింగ్ బట్ ఇట్ నెవర్ కన్ఫర్మ్స్ ఎనీ డ్రగ్ బికాస్ కాఫింగ్ ఈజ్ నో సింప్టమ్. దగ్గుతున్నాడు, దగ్గనేది. దగ్గుతూ ఉంటే ఒంటేలు పొట్టు పడుతున్నాయి. ఆగండి, ఇక్కడ డ్రాప్స్ ఆఫ్ యూరిన్ ఆర్ ఎస్కేపింగ్ వైల్ కాఫింగ్ ఫాస్ఫరస్ కన్ఫర్మ్. ఎందుకంటే రెండు డ్రగ్స్కే ఉంది, ఫాస్ఫరస్ కరెక్ట్. ఎలా సెలెక్ట్ చేయాలి అనే దానికి ఊరికే ఒక ఎగ్జాంపుల్. సో వీ కాల్ దిస్ గ్రూప్ ఆఫ్ సిమ్టమ్స్ ఏమన్నా distinguishing symptoms, and some of the distinguishing symptoms are called modalities. కనుక ఒక డ్రగ్ సెలెక్షన్ చేయడంలో మనకి మోస్ట్ ఇంపార్టెంట్ ఏమైనా చూసుకోవాలి, జనరాలిటీస్, అందులో మెంటల్స్, డిస్టింగ్విషింగ్ సింప్టమ్స్, అందులో మోడాలిటీస్. మిగిలినవన్నీ వెరిఫికేషన్. యూ కెన్ వెరిఫై ది డ్రగ్ with the help of other symptoms, but you can never confirm the drug with the help of other symptoms.
తర్వాత ఇంకొక చిన్న ప్రిన్సిపల్ వినండి. ఆల్వేస్ యూ హ్యావ్ టు డిసైడ్ ది రియల్ డ్రగ్ బై సబ్జెక్టివ్ సిమ్టమ్స్ ఆఫ్ ఎ పేషెంట్ అండ్ నెవర్ ఆబ్జెక్టివ్ సిమ్టమ్స్. అంటే సబ్జెక్టివ్ సిమ్టమ్స్కి అబ్జెక్టివ్ సిమ్టమ్స్కి తేడా ఏంటంటే ఒళ్ళు బరువుగా ఉంది అంటే సబ్జెక్టివ్ సిమ్టమ్, మీరు కనుక్కోగలిగేది కాదు. సబ్జెక్టివ్ అంటే శాస్త్రీయమైన వేదన, వాడి మనస్సును ఆశ్రయించుకుంటాయి. మీరు మైక్రోస్కోప్ పెట్టినట్టు తెలియదు, టెలిస్కోప్ పెట్టినట్టు తెలియదు. ఆబ్జెక్టివ్ అంటే పరాశ్రయ వేదన, వాల్యూ మీ ఇష్టం వచ్చింది చేయొచ్చు. ప్యూర్ కెన్ నెవర్ బి డ్రీమ్డ్ ఆఫ్ బై సిమ్టమ్స్, ఎనీ సిమ్టమ్స్ ఎక్సెప్ట్ సబ్జెక్టివ్ సిమ్టమ్స్. దీంట్లో మాత్రం పీస్ఫుల్ ఎఫెక్ట్. ఏ సిస్టమ్ మీరు ఉపయోగించినా క్యూర్ రావాలంటే పేషెంట్ దగ్గర నుంచే వాడి ఫీలింగ్స్ మీకు తెలిస్తే రావాల్సిందే, కానీ ఇంకో రకంగా రావాలి. ఈ మోడాలిటీస్ గురించి ఇంకా కొద్దిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. అంటే ఊరికే తెలియజేసామంటే ఒక పేషెంట్కి ఊరికే వినండి, తేలు పుట్టింది కాలికి, అలాగే తొడలో దాకా ఎక్కింది, వాడటం వస్తుంది కాసేపు వేడిస్తే ఎక్కాడు, మందు వేయకుండా. ఇంకో పేషెంట్ వచ్చాడు, వాడికి ఈ కాలి చివరి బటన్ వేల దగ్గర చెడు మొదలెట్టింది, అది ఎలా పైకి పాకి వచ్చింది చూడదాకా. ది ఫస్ట్ పేషెంట్ హ్యాడ్ ఎ స్కార్పియన్ బైట్ and the toe and the pain crept upward. The second patient had a skin eruption which started on the toe and came upward. మూడవ వాడు వచ్చాడు, కాలి బటన్ మీద తిమ్మిరెక్కింది, తిమ్మిరేదా అనుకున్నాడు, తగ్గలేదు. సాయంత్రానికి వారం రోజులు అయింది, తగ్గలేదు. నెల రోజులు అయింది, తగ్గలేదు. డాక్టర్ దగ్గరికి వెళ్ళారు, 2 నెలలు అయింది, తగ్గలేదు. బటన్ వేలు కాస్త ఇంకాస్త పైకి తిమ్మిరెక్కింది, తర్వాత 2 వేలు, తర్వాత 3 వేలు, తర్వాత చీలమండ దాకా ఇట్లా పైకి స్లీపింగ్ పెరాలిసిస్ వచ్చింది కాలికి. అంటే ఫ్రమ్ ది టో ది పెరాలిసిస్ క్రాఫ్ట్ వస్తుంది అబౌవ్ అప్ టు ది నీ. ఈ ముగ్గురు పేషెంట్స్ లో వాట్ ఈస్ దట్ యు ఫైండ్ కామన్? ది సిమ్టమ్స్ స్టార్టెడ్ at the foot and they travel above upward, from below upward. So first put to all the 3 patients. This is what is required to select a remedy. Now what do you select? A drug called Leadenpalm, 200, 1 dose to the scorpion fellow. Within half a minute he is relieved. తెలుగుట్టిన వాడికి చూస్తున్నా మంత్రం పెట్టింది, ఆయన మందేసినట్టు కనిపించాడు కానీ కాదండి మంత్రం. చెడు వాడికి 5-6 నెలలు పట్టింది కానీ తగ్గింది. స్కిన్ eruption fellow, it takes 5 or 6 months, but it is permanently cured and his health is restored. To the man of creeping paralysis, it took 3 years or even more, but it is cured. మూడో వాడికి 3 ఏళ్ళు పట్టింది. కొంచెం ఎక్కువ కూడా పట్టదు, కంగారు పడదు, డ్రగ్ మార్చదు దాని మీద. సో అకార్డింగ్ టు ది నేచర్ ఆఫ్ ది డిసీజ్ ది టైం టేకెన్ ఇస్ డిఫరెంట్. సో దిస్ ఈస్ వాట్ ఇస్ కాల్డ్ మోడాలిటీ. కనుక తెలుగు పేషెంట్, తామర పేషెంట్, పక్షవాతపు పేషెంట్ అనేది క్వశ్చన్. కానీ హోమియోపతి యొక్క సాభాష జాగ్రత్తగా స్థితప్రజ్ఞ సాభాష అన్నాడు భగవద్గీత. దీనికి సాభాష. సో వైల్ స్టడీయింగ్ నక్సోమికా వీ నోటెడ్ సమ్ సింటమ్స్ వితౌట్ నోయింగ్ దిస్ ఫ్యాక్ట్ కదా. మనం నేర్చుకున్న సింటమ్స్ లో మనకి నిజంగా పనికొచ్చేవి ఏమిటో చెప్పండి. ఇంతవరకు నక్సోమికా అమ్మా, అదే నక్సోమికాలో మనం అన్ని సింటమ్స్ విన్నాం కదా ఇందాక. డ్రగ్ సెలెక్ట్ చేయడానికి పనికొచ్చే సింటమ్స్ చెప్పు. యాంటీబెరికల్, ఇంకా
after eating. Please disturbed by about 3 o'clock, 3 a.m. ఇది మోడల్. అలాగే ఇరిటబుల్ అండ్ ఈ హట్ cover up to the neck and one full head to the head. ఇది distinguishing thing. అలాగే రేపు ఇంకోటి చెప్పుకుంటాను నష్టం కదా. Tomorrow we are going to stress upon a point that he has constipation but there is no symptom. But all his sufferings are aggravated when he is constipated. That is the modality which gives. వాడికి ఏ జబ్బు ఉన్నా సరే విరేచన పథకం రాగానే బయట నష్టం అవుతారు. ఫర్ ఎగ్జాంపుల్ హెడేక్. Headache is not a symptom, but headache aggravated by constipation. నష్టం అవుతారు. అలాగే ఎపిలెప్సీ ఫిట్స్, మూర్ఛ వ్యాధి. ఎప్పుడు విరేచన పథకం వస్తే అప్పుడు మూర్ఛ వస్తుంది పక్కన నష్టం అవుతారు. అలాగే asthma. Whenever there is a little tendency to constipation, there are attacks. Next one, malarial attack. Whenever he is constipated, he gets an attack. So he takes care of his free motion and he postpones his malarial attack. Next one, ఇది చూసుకోవాలి. ముఖ్యంగా యాంటీ పెరిస్టాలిసిస్ లాంటివి జాగ్రత్తగా చూసుకోవాలి. ఎస్పెషల్లీ ఐ టోల్డ్ యూ దట్ దిస్ రేనియా పేషెంట్ ఈజ్ బెటర్ ఫ్రమ్ రేనియా, సల్ఫర్, పల్సటిలా, phosphorus, like that you will get a number of drugs. ఏ రోజు చదువుకుంటున్నాను అటు పడుతుందో ఇటు పడుతుందో చూసుకోవాలి. ఈ సైడ్ ఎమిలరేటెడ్ ఫ్రమ్ వార్మ్ గేజ్ అండ్ కవరింగ్. చాలా తప్పు ఉంటాడు, హాయిగా ఉంటుందండి అన్ని తప్పుతాడు. తప్పుకుంటే సరిగా తగిలితే చాలా బాగా సో whenever you read a drug, try to remember if it goes to the right side column or left side column about the weather and its effect, because this is one of the rank indicators of the drug, ignoring which you will miserably fail. A patient comes to you and says, body pain, elevated from movement, గుడంగా నొప్పిగా ఉంది, కదులుతూ తిరుగుతూ ఉంటే బాగుంది, ఎగ్రవేటెడ్ ఫ్రమ్ రెస్ట్, జాయింట్ పెయిన్, ఫేస్, సోలెన్ చేస్తారండి. Rosa, wonderful. But he better from cool air. We have inquired these things, we never inquired, care to inquire about it. This is the keynote, this is more important. Then you wonder why Rosa has not worked well. So you should select another remedy which has these symptoms and also the keynote. It is called ranunculus bulbosa. If you give single dose of ranunculus bulbosus, the fellow is cured. If you give 10 doses of Rosa, the fellow will not be cured, and he will get Rosa disease also.
Remember, this is more important than this. In every drug, if the patient is better by cool weather or better by hot weather, if he is better by covering or better by uncovering, that is most important. And subordinate to that, other modalities work. And if you ignore this modality, the other modalities make you fail to treat the patient. It is good. So tomorrow, the main standard textbooks of homeopathy will form the skeleton of what we have to study. Will be given to you, those who have paid the cost in advance. The 150 rupees you pay is not the fees for the tuition, but if we declare it in the beginning itself, people with ideal curiosity may come and sit along with you and discuss this situation. But now I tell you, the 150 rupees we pick up from you is only to purchase selective books in homeopathy for you. And we have to order for the book to the Delhi publisher, and we have to get it. I think many of you know with due respect that the North Indians and Bengalis are too lethargic about business transactions and correspondence. We have to allow a safe margin for them to get the book before our 2-month session is finished. Excuse me if I am a bit rough, but this is true, always true. The average North Indian is not punctual in business as much as the average South Indian, and worse so the Bengali. So we have to allow safe margin. I therefore request those who have to pay 150, who are in arrears, to see that they pay within 1 or 2 days, so that you may have the chance of getting the book. Otherwise, we have to drop those names and place the order within the next 12 hours. This is for your own convenience, excuse me. Now, to some extent we have understood the grouping of symptoms yesterday. The selective way of making the study of material is done. So, once again, ఒక మందు వాడినప్పుడు అది చిన్నగా పనిచేస్తుందా పని చేయటం లేదా తెలుసుకునేందుకు కొన్ని నెరవేరుతుంది, లేకపోతే సేఫ్ గా టు నో if our treatment is going in right line or not. We have certain principles. First, we have to observe the patient and the symptoms. A patient has come to you with headache, 103 temperature, cough and good mood. Talanoppi, 103 temperature, Dalmo, drink. You gave him 1 dose of the selected remedy. మీరు వాడి సింటమ్స్ అన్ని తీసుకుని వాడికి ఏమౌంట్ వేయాలో 4 డోసులు వేసారు. ఆఫ్టర్ 24 hours, you find the headache cured. తలనొప్పి లేదు. టెంపరేచర్ 99.8. better. Headache cured, temperature better. Color changing, temperature better. Bambu means the patient is better. So it's not the symptoms, but it is the patient. So we have 2 different aspects. One is symptoms and the other is test. Now after 24 hours you can conclude that your treatment is going on right. This is case A. You go to case B. The patient is better. That is, weakness is better. He demands some food, whereas yesterday he didn't. ನಾನು ಸೌಟ ಹೊರಟೆ ನಾನು ತಾಳ ಬೇಡ ಅದನ್ನು ಕಾವಲು ಮಾಡಿ
నిన్న కూర్చోలేదు, ఇవాళ లేచి కూర్చున్నాడు. నిన్న మాట్లాడడం ఉద్దేశం లేదు, డ్రౌజీగా ఉన్నాడు, ఇవాళ మాట్లాడుతున్నాడు. సో ది పేషెంట్ ఈజ్ బెటర్. బట్ ది అదర్ సింటమ్స్ రిమైన్ ది సేమ్. అలా పడుకోవడం కలర్ తగ్గదు అనేది కంటిన్యూ.